హలో గైస్. ఈ రోజు జబర్జంగి మూవీ చూశాను. అది నాకు చాలా బాగా నచ్చింది. సో ఏంటంటే టీమ్ తో ఒకసారి ఇంటర్వ్యూ చేసి వాళ్ళని ఇన్సైట్స్ అవి తెలుసుకుంటే బాగుంటది. వాళ్ళు ఎలా అప్రోచ్ అయ్యారు ఫిలిం ని అని చెప్పి అనిపించింది. సో టీమ్ తో నేను ఈ రోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాను అనమాట. హాయ్ బ్రో. హాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ us బ్రో. ఫస్ట్ మనం నెగిటివ్ సైడ్ నుంచి మొదలు పెడదామా, పాజిటివ్ సైడ్ నుంచి మొదలు పెడదామా? అంటే నాకు కొద్దిగా స్టార్ట్ చేసినప్పుడు ఆ, నాకు ఎలా అనిపించింది అంటే ఇందులో కొన్ని లూప్ హోల్స్ ఉన్నట్టు అనిపించింది. లూప్ హోల్స్ అనే కంటే కొన్ని మనం ప్రాక్టికల్ గా మనం అప్లై చేసినప్పుడు కొన్ని విషయాలు మనం అప్ టు ది మార్క్ చేయలేకపోతాం అనమాట. అలాంటి విషయాలు కూడా నాకు ఉన్నట్టు అనిపించింది. మనం నెగిటివ్స్ నుంచి మొదలు పెడదామా, పాజిటివ్స్ నుంచి మొదలు పెడదామా? నెగిటివ్ నుంచి. ఆ, నాకు ఫస్ట్ మేజర్ నాకు ఫస్ట్ ఫిలిం చూస్తున్నంత సేపు నాకు బాగా ఫస్ట్ హాఫ్ వరకు, అంటే ఎప్పుడైతే ఇంటర్వెల్ బ్లాంక్ వస్తుందో అక్కడ వరకు నాకు మ్యూజిక్ చాలా లౌడ్ గా అనిపించింది. లౌడ్ గా ఇన్ ద సెన్స్ అక్కడ సెటిల్ మ్యూజిక్ పెడితే బాగుంటది అని నాకు అనిపించింది అనమాట. అంటే ఆ యాంబియన్స్ ఫీల్ అయ్యేటట్టు బ్రో సాంగ్ సెలక్షన్స్ పెట్టాడు. అంటే లైక్ ఆ జానపద గీతాలు అవి పెట్టాడు. అవి నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఇంకా ఎస్థెటిక్ బిల్డ్ చేసినట్టు అనిపించింది. ఈ ఈ మ్యూజిక్ వచ్చినప్పుడు వాటన్నిటిని డామినేట్ చేసేసి మ్యూజిక్ వెళ్ళిపోతుంది. అంటే సీన్ ని డామినేట్ చేసి మ్యూజిక్ వెళ్తున్నట్టు అనిపించింది నాకు ఫస్ట్ హాఫ్ లో, ఇంటర్వెల్ సీక్వెన్స్ వరకు. సో దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి బ్రో. ఒపీనియన్ అంటే అదే బ్రో. అంటే అది ఆబ్వియస్లీ డైరెక్టర్స్ ఇదే కదా, అంటే మనం అలా కావాలి అని చెప్పి అన్నట్టున్నాం. అంటే ఆబ్వియస్లీ కొన్ని రెఫరెన్స్ ఇచ్చాం సీన్ అనుకున్నప్పుడు. ఈవెన్ నాకు కూడా లౌడ్ మ్యూజిక్ ఫ్యాన్ కాదు, కానీ ఎప్పుడైతే విలేజ్ బ్యాక్గ్రౌండ్ అనుకుంటున్నామో కొంచెం పర్వాలేదు వెళ్దాం అని చెప్పి మేబీ ఈవెన్ ఫస్ట్ టైం కదా. అంటే ఇప్పుడు దాకా నేను తీసుకున్న థ్రిల్లర్స్, ఈ సైఫై కాన్సెప్ట్స్ ఫస్ట్ టైం విలేజ్ డ్రామా అనుకునేసరికి నా ఒక్కడితే కాదు, కొలాబరేటివ్ వర్క్ చేద్దాం అన్నట్టు తీసుకున్నాం అన్నమాట. సో అది యా సో ఏమైనా ఉంటే ఆ బ్లేమ్ నాదే అనమాట. అంటే నా రిక్వైర్మెంట్స్ బట్టే ఇలా కావాలని చెప్పడం అంటేనే అట్లా చేసిన. అంటే ఇది నా ఒక్కడి ఒపీనియన్ అని కాదు కదా. బేసిక్ గా నేను జస్ట్ నా ఒపీనియన్ చెప్తున్నాను. జనరల్ గా జనాలకు నచ్చి ఉండొచ్చు. యాజ్ ఏ ఆడియన్ గా నాకు చూసినప్పుడు నాకు అనిపించిన ఫీలింగ్ మాత్రమే చెప్తున్నాను. ఇది ఇలాగే ఉండాలని చెప్పి మనం రూల్స్ పెట్టి అయితే సినిమాలు తీయలేం కదా. సో అది మీ చాయిస్. అది నేను అంటే నాకు అనిపించింది చెప్పాను. అండ్ ఇంకొక డ్రాబ్యాక్ నాకు ఏమనిపించింది అంటే, వైఫ్ క్యారెక్టర్ చేసింది కదా, ఆవిడ యాక్టింగ్ నాకు అంత అప్ టు ది మార్క్ అనిపించలేదు అనమాట. ఎందుకో నాకు మీ అందరి పెర్ఫార్మెన్సెస్ కంటే కొద్దిగా ఆవిడది బ్యాక్ అయినట్టు అనిపించింది అనమాట చేసిన వాళ్ళందరికి. సో డ్రాప్ అని అంటే ఎట్లా అంటే బేసికల్ ఇప్పుడు మిగతా అందరితో ఏం చేసాం అంటే 1 month నుంచే వర్క్‌షాప్ చేసామన్నమాట, స్క్రిప్ట్ రీడింగ్ చేసాం. సో వేరే వెరీ ఫ్యూ క్యారెక్టర్స్ మిస్ అయినాయి అందులో. ఎందుకంటే మేబీ కాస్టింగ్ ని చాలా లేట్ చేసాం అట్లా. సో అలా కొన్ని క్యారెక్టర్లు సిక్కయ్య ఒకటి, అండ్ ఈ వైఫ్ క్యారెక్టర్ అనమాట. వీరిద్దరిది వెరీ లేట్, అంటే జస్ట్ బిఫోర్ ద షూటే మేము క్యాస్ట్ చేసాం. మేబీ అందుకే వాళ్ళకి ఇంటి ద క్యారెక్టర్ అంత వేగంగా వెళ్ళలేకపోయారేమో. బట్ ఐ మీన్ ఆబ్వియస్లీ చూస్తున్నప్పుడు సో మీకు రిమైనింగ్ అన్ని క్యారెక్టర్స్ కూడా ఆర్క్స్ ప్రాపర్ గా ఉంటాయి, వేరియేషన్స్ ఉంటాయి. వేరే అక్కడ మాత్రం చాలా తక్కువ ఉంటాయి అనమాట. ఓన్లీ అంటే జస్ట్ అప్రోచ్ అవ్వడం, కన్విన్స్ చేయడం అదే ఉంటాయి. వేరే కొండబాబు, సిక్కయ్య అనేది మేబీ డైలాగ్స్ వల్ల మనకి వేరియేషన్ లేకపోయినా క్యారెక్టర్ ఆర్క్ లో డైలాగ్స్ వరకు కొరిలేట్ చేసుకుంటాం. కొండబాబు అయితే చాలా హ్యూజ్ ఆర్క్ ఉంటది. ఈవెన్ మోహన్ చేసిన ఒక క్యారెక్టర్ ఉంటది లింగంది. సో ఈవెన్ అది దానికి కూడా ఆర్క్ ఉంటది, దానికి మనకి తెలుస్తుంది. ఇంకోటి కొంటేశ్వరిది కూడా ఆర్క్ ఉంటది, ప్రాపర్ ఆర్క్ వేరియేషన్స్ ఉంటాయి. సో మనకి నోట్ చేయడానికి, డిఫరెన్షియేట్ చేయడానికి మేబీ అది ఒకటి రీజన్ అయ్యి ఉండొచ్చు. అంటే లైక్ నాకు కూడా ఏమనిపించింది అంటే, క్యారెక్టర్ సడన్ గా వస్తుంది అది. అంటే ఇప్పుడు నార్మల్ గా ఆడియన్స్ కి ఈ అమ్మాయే ఇతని వైఫ్ అని చెప్పి మనకి ఎక్కడ మనకి ఇన్సైట్ ఇచ్చినట్టు, అంటే జస్ట్ మనం ఇంట్రడ్యూస్ చేసినట్టు కూడా ఏం లేదు. అంటే మనం మాటలో ఉన్నా గానీ ఆ పర్సన్ ఒక్కరే అని చెప్పి మనకి చెప్పే ఒక ఇన్సైట్ లేదు. సో మేబీ అది కనెక్టింగ్ కొద్దిగా మిస్ అయ్యి కూడా ఉండొచ్చు మీరు అన్నట్టు. యాక్చువల్ అదేంటంటే అది క్రియేటివ్ చాయిస్. ఎందుకంటే మేమనుకున్నామంటే సెకండ్ హాఫ్ వచ్చేసరికి వీడి యొక్క పగేది ఉంటుందో అది ఇంటర్వెల్ తో తీరిపోతుంది వాడిని చంపేయడంతో. సో సెకండ్ హాఫ్ లో వాడు మూవ్ చేసి ఒక క్యారెక్టర్ ఉండాలని చెప్పి వైఫ్ క్యారెక్టర్ తీసుకొచ్చాం. బట్ ఆ వైఫ్ క్యారెక్టర్ ముందే చెప్పేస్తే ఆ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ పోయింది అని చెప్పి ముందే అక్కడ అసలు ఇంట్రడ్యూస్ చేయాలనుకోలేదు అనమాట.
ఈవెన్ యా పోస్టర్స్ లో ట్రైలర్స్ లో ఎక్కడ ఆవిడ రివీల్ చేయలేదు అనమాట. యా యా సో మేబీ విత్ ఇన్ 4 సీన్స్ లో ఆవిడ కనెక్ట్ అవ్వడం కూడా కొంచెం అవ్వచ్చు మేబీ. యా డిఫికల్ట్. లైక్ నాకు అంటే బేసిక్ గా నిజం బ్రో, చెప్పండి చెప్పండి. నిజం చెప్పాలంటే అమ్మాయి ఆల్రెడీ మూవీ బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయి. చాలా మూవీస్ లో ఆల్రెడీ చేస్తుంది, సైడ్ క్యారెక్టర్ చేస్తుంది. మాతో ఆల్రెడీ ఒక యాడ్ కూడా చేస్తుంది, యాడ్ ఫిల్మ్ కూడా. కాబట్టి ఆ ఓకే అమ్మాయి అయితే యాక్ట్ అయింది నాకు తెలిసి. ఆ అమ్మాయి ఎక్కడ కనబడినట్టు కూడా లేదు. డబ్బింగ్ కూడా చాలా యాక్ట్ అయింది నిజం చెప్పాలంటే. అమ్మాయి వాయిస్ కూడా చాలా, ఆ యాప్ కానీ అక్కడ మాట్లాడే విధానం కానీ అప్ అండ్ డౌన్స్ కానీ అన్ని క్లారిటీగా వచ్చినాయి నాకు తెలిసి. మరి ఎందుకు అలా అనిపిస్తుందో అర్థం కాదు. చాలా మంది కూడా అమ్మాయి అన్నారు ఉన్నంతసేపు బాగా చేసిందని చెప్పి మెసేజెస్ కానీ, లేకపోతే నాకు చాలా మెసేజ్ వచ్చినాయి. యా అది లైక్ నాకు మేజర్ గా అనిపించింది అయితే ఈ 2 డ్రాబ్యాక్స్. లైక్ మిగిలిన ఫిలిం అంతా నేను తరువుగా ఎంజాయ్ చేశాను అనమాట. ఇప్పుడు పాజిటివ్స్ లోకి వద్దాం. అంటే మొత్తం అన్ని అయ్యే ఉన్నాయి కదా. సో నార్మల్ గా మనం ఏంటంటే మరి పాజిటివ్ సైడ్ వెళ్ళిపోకుండా నాకు అనిపించినవి కూడా నేను చెప్పాను అనమాట. అంటే ఎంత వీలైతే అంత రాగా ఉంటే బాగుంటదని అనిపించింది నాకు. బెటర్ ఆ ఫీడ్బ్యాక్ ఉండాలి ఆబ్వియస్లీ. నేను బేసిక్ గా ఓన్లీ ఒక్క ఎలిమెంట్ పట్టుకో, ఈ ఒక్క ఎలిమెంటే నీకు నచ్చింది అని చెప్పు అంటే నేను కొండబాబు క్యారెక్టర్ చెప్తాను, అట్ ది సేమ్ టైం మీ పెర్ఫార్మెన్స్ చెప్తాను. నాకైతే ఎక్సలెంట్ గా అనిపించింది. అసలు మీరు ఈ క్యారెక్టర్ పెర్ఫార్మ్ చేయడానికి తీసుకున్న లైక్ ఎలాంటి ప్రిపరేషన్ తీసుకున్నారు, అండ్ మీకు క్యారెక్టర్ మీకు పర్సనల్ లెవెల్లో ఎంత కనెక్ట్ అయ్యింది చెప్పండి బ్రో. నిజం చెప్పాలంటే నాకు కొండబాబు సంబంధం లేదు స్టార్టింగ్ నుంచి. నిజం చెప్పాలంటే నా క్యారెక్టర్ బయట అవుట్ సైడ్ వేరు, ఆ కొండబాబు క్యారెక్టర్ వేరు. నేనేంటంటే బయట ఆ లుంగి కట్టుకునే కానీ, ఆ బీడీలు తాగడం కానీ, లేకపోతే ఆ ఎండలో నడవటం కానీ, సైకిల్ తొక్కడం కానీ ఒకటి కాదు. నిజంగా పూర్తిగా ఆపోజిట్. ఆల్రెడీ నాయుడు కొంచెం టెన్షన్ పడ్డాడు ఫస్ట్ లో, చేయగలడా లేదా అని. బట్ తర్వాత అతను చెప్పిన యాక్టింగ్ విధానం కానీ మనకి క్లాసెస్ తీసుకున్నాడు. ఒక 1 వీక్ ముందే మేము అని తీసుకున్నాం. లైవ్ లో క్లాసెస్ ఇట్లా చెప్పాలి, ఇట్లా మోటివేషన్, ఇట్లా యాక్టింగ్ చేయాలని చెప్పారు. అదొకటి. శ్రీనివాస్ గారు నా పక్కన రోల్ చేశారు కదా మాయ క్యారెక్టర్. అవునవును అతను లైక్ డైలాగ్ అది నేర్చుకోవడం కానీ నాకు నేర్పించడం జరిగింది. అట్లా మేము దాంట్లో ట్రాన్స్ఫర్మ్ అయిపోయాను. యా యా అంటే నాకు ఈ క్యారెక్టర్ వరకు తీసుకుంటే నాకు ఎలా అనిపించింది అంటే మీరు పెర్ఫామ్ చేస్తున్నప్పుడు నాకు రియలిజం కనపడింది. అంటే ఇప్పుడు బేసిక్ గా మీరు భోజనం చేస్తారు కదా, నీళ్లు పోసుకొని తినడం, ఇవన్నీ లైక్ క్యారెక్టర్ లో చాలా న్యూయాన్సెస్ యాడ్ చేసినాయి అనమాట. నాకు అది చాలా బాగా నచ్చింది. అది రైటింగ్ క్రెడిట్. అది మీ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నాకు ఎక్కడ అనిపించింది అంటే ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర మీరు చంపిన తర్వాత నవ్వుతారు. ఆ నవ్వు నాకు అది చాలా సాటిస్ఫైయింగ్ అనిపించింది. మీరు సాటిస్ఫైడ్ గా నవ్వుతున్నట్టు అనిపించింది. అట్ ది సేమ్ టైం నేను ఆడియన్ గా చూస్తున్నప్పుడు కూడా నాకు చాలా సాటిస్ఫైయింగ్ అనిపించింది అనమాట. అంటే అలా నవ్వమని మీకు ఇన్సైట్ బ్రో ఇచ్చాడా, లేకపోతే మీరే ఏమన్నా క్రియేట్ చేసుకుని చేశారా అది? లేదు, అది నిజం చెప్పాలంటే ఆ సీన్ నేను టేక్స్ తీసుకున్నాను. నాయుడు నన్ను ఎట్లా అని చెప్తానే ఉన్నాడు. ఓపిక్ గా 4-5 టైమ్స్ చెప్పించాడు నా చేత. ఆ సీన్ మాత్రం నిజంగా చెప్పాలంటే నాకు రాలా. ఆ నవ్వడం అనేది ఏదో వేరే ఫీలింగ్స్ పెట్టే కానీ కరెక్ట్ ఎక్స్ప్రెషన్స్ రాలా. నాయుడు క్రెడిట్ ఇదంతా నా సంబంధం మాత్రం. ఓకే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నాకు జైల్ సీక్వెన్స్ లో మీరు మీ వైఫ్ ని కలిసిన దగ్గర మీ పెర్ఫార్మెన్స్ నాకు ఎలా అనిపించింది అంటే ఆల్రెడీ ఎన్నో ఒక 20-30 సినిమాలు చేసి ఎమోషనల్ సీన్ చేయడంలో ఇప్పుడు లైక్ ఈవిల్నెస్ అనేది, ఒక అగ్రెషన్ అనేది చాలా ఈజీగా పోర్ట్రే చేయొచ్చు అంటే ఇన్ మై ఒపీనియన్. కానీ ఒక ఎమోషన్ హోల్డ్ చేయడం అనేది అది చాలా కష్టమైన విషయం. దానికి మీరు ఎలాంటి ప్రిపరేషన్ తీసుకున్నారు? అది ప్రాక్టీస్, ఆ సోర్సెస్, ఆ డ్రెస్సింగ్ స్టైల్ ఇవన్నీ నన్ను ఆవాహన చేసాయి. నిజం చెప్పాలంటే ఆ డ్రెస్సింగ్ స్టైల్ వల్ల, ఆ కళ్ళలో అవి వేస్తారు కదా, అది అట్లా చేయడం వల్లే అట్లా వచ్చేసింది ఆటోమేటిక్ ఎమోషన్. ఓకే అంతే. ఇంకోటి, టు బి హానెస్ట్, ఆయన 1 మంత్ నుంచి చాలా ప్రిపేర్ అవుతుండేవారు అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ వర్క్ షాప్స్ లో, ఈవెన్ డే అండ్ నైట్ కూడా కాల్ చేసి నాయుడు మాడ్యులేషన్ ఇది ఓకేనా, ఇలా ఫీల్ అవుతున్నాను, ఇదంతా ఐ మీన్ చాలా ప్రీ ప్లాన్డ్ గా ప్రిపేర్ అవుతూ ఉన్నారనమాట. అద్దంలో చూస్తున్నాను సార్, చాలా ఎఫర్ట్స్ పెట్టారు. మీది కొద్దిగా వాయిస్ బ్రేక్ అవుతుంది. మనం డ్రాప్ చేసుకున్నాం. మీది కొద్దిగా వాయిస్ బ్రేక్ అవుతుంది. యా ఇప్పుడు పర్లేదు, బాగానే ఉంది. అదే ఒకసారి మీరు చెప్పింది రిపీట్ చేస్తారా? నేనేంటంటే అద్దం ముందు చూసుకొని చేసేవాడిని.
ఉమ్, ఆ నోట్లో ఏలు పెట్టుకొని ఆ ఏలు పెట్టించుకోవడం, కళ్ళలో సోప్ పోసుకోవడం, కళ్ళు ఎర్రబడతాయి. అంటే ఆ ఉమ్, అమ్మాయి దగ్గర ఎమోషన్ పడాలంటే ఎన్ని కళ్ళు ఎర్రబడాలి, ఉమ్. ఎర్రబడాలి, ఆటోమేటిక్ గా కన్నీళ్ళు రావాలి, ఆ డైలాగ్ డెలివరీ కావాలి, మూడు ఒకేసారి ఎక్స్ప్రెస్ చేయాలి. అవునవును. అందుకే ట్రై చేశాను, అది అక్కడ కన్వే చేయగలిగా. అది అదే అంటే నాకు ఆ సీన్ ప్రాక్టీస్, నాకు ఎక్స్పెరిమెంట్ ప్రాక్టీస్ ఎస్పెషల్లీ అంటే. అంటే మేబీ ఈ ఫిలిం చూసిన వాళ్ళందరూ ఇంటర్వెల్ బ్లాక్ అని చెప్తారు కానీ నాకు పర్సనల్ గా అయితే ఈ పోర్షన్ అనేది చాలా బాగా నచ్చింది. అంటే ఒక నిజంగా ఆ క్యారెక్టర్ ని నేను ఎక్కడ కనెక్ట్ అయ్యానంటే అక్కడ కనెక్ట్ అయిపోయాను. అంటే నిజమే కదా, ఇంత పెయిన్ తిన్న పుట్టినప్పటి నుంచి దాచుకుంటున్నాడు కదా అనేది నాకు అప్పుడు దాకా కన్వే అవుతూ వచ్చినా గానీ అక్కడికి వచ్చిన తర్వాత ఆ పెర్ఫార్మెన్స్, ఆ డైలాగ్స్, ఆ డిక్షన్, వీటన్నిటి వల్ల నాకు సాలిడ్ గా నాకు ఇంకా ఫిక్స్ అయిపోయింది అనమాట. ఎస్, హీఈస్ ద మ్యాన్, హీఈస్ ద షో స్టీలర్ అని చెప్పి అనిపించింది అనమాట నాకు. సో ఆ డైలాగే అది తీసుకెళ్ళిపోయింది. యా యా అది అంటాడు కదా అక్కడ మాట్లాడేటప్పుడు, కొండబాబు అంటే కొండబాబు కాదు కొజ్జా కొండబాబు అంటారు కదా, ఆ డైలాగ్ అట్లా ఎమోషన్ వచ్చేసింది, ఆ ఎమోషన్ వల్ల పాస్ అయింది అది. యా బ్రో, ఒక విషయం అండ్ ఏంటంటే ఒక్క డైలాగ్ గురించి చెప్పాలి బ్రో, అండ్ దట్స్ ద సింగిల్ టేక్. అదే ఫస్ట్ షాట్, అండ్ అది సింగిల్ షాట్, సింగిల్ టేక్ అనమాట. అంత యా ప్రాక్టీస్ చేశారు ఆయన. ఎగ్జాక్ట్లీ నేను అదే సైకిల్ మీద మెన్షన్ నుంచి చేద్దాం వచ్చి అనుకుంటున్నా. ఓవర్ గా యాక్చువల్ గా అయితే అదే షాట్ 2-3 days షూటింగ్ తర్వాత అయితే ఈవెన్ ఓకే క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయారు ఆల్రెడీ. 2-3 days ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి పోర్ట్రే చేయడం వేరు. ఫస్ట్ అవునవును. డే షూట్, ఫస్ట్ షాట్ అండ్ Hmm. ఫస్ట్ సీన్ అండ్ అంటే సింగిల్ స్ట్రెచ్ లో చెప్పేశారన్నమాట. ఈవెన్ ఏదైనా రీటేక్ కి ఎప్పుడు వెళ్ళామంటే ఫ్రేమ్స్ కోసం అన్నమాట. ఫ్రేమ్స్ కోసం, అంతే. లైటింగ్ కోసం అవును. వెళ్ళాం తప్ప ఆయనది ఏం లేదనమాట. యా ఫస్ట్ డే ఫస్ట్ ఐ మీన్ అంత ఇన్వాల్వ్ అయిపోయారు ఆయన. ఆ సైకిల్ కూడా కొంచెం లాంగ్ నేనే దొంగతాను తీసుకెళ్ళా. ముందు షార్ట్ టైం రమ్మంటే వద్దు నాకు ఎమోషన్ రావాలంటే లాంగ్ నుంచి రావాలని చెప్పి సైకిల్ లాంగ్ నుంచి వచ్చి పడేసి ఇసుకలో వెళ్తా పడి మళ్ళీ లేచి చెప్పు తీసుకొని మళ్ళీ అక్కడ కొట్టి డైలాగ్ చేసి అంత ఒక సింగిల్ షాట్. అది మాత్రం Yeah. నాకే అనిపించింది బాగా చేసిన, అది మాత్రం అని. మిగతా మీరు చెప్పారు కానీ అది నాకు అనిపించింది. బ్రో, ఇప్పుడు నార్మల్ గా క్వశ్చన్ వచ్చేసి నీకు, Yes, bro. వీటన్నిటిని నడిపించే ఒక శక్తి అనేది ఒకటి ఉండాలి. ఎంత పెద్ద సినిమా తీసినా దాని వెనకాల ఒక బేజం అనేది ఒకటి ఉండాలి. ఆ బేజం నువ్వు కాబట్టి నీ దగ్గరికి వస్తున్నాను. లైక్ ఏంటంటే నువ్వు ఇందులో కస్ వర్డ్స్ వాడు, అంటే లైక్ మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తాం కానీ ఒక ఫిలిం లోకి తీసుకురావాలంటే చాలా ఆలోచించి పెడతాం. ఎందుకు అవును. ఎందుకు పెట్టావు అసలు? ఆ కస్ వర్డ్స్ పెట్టకుండా నీకు అసలు వర్కౌట్ అవ్వదా సినిమా? లేదు అలా అని కాదు. అంటే బేసిక్ నేను ఐఎమ్ నాట్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కస్ వర్డ్స్ అనమాట. ముందు ఫిల్మ్స్ లో కూడా చూస్తే బీప్ పెట్టేస్తా. సో నాకు అది నచ్చదు. బట్ ఎందుకంటే ఇప్పుడు ఆ గ్యాంగ్ ఏదైతే ఉందో ఆ గ్యాంగ్ అనేది వీళ్ళు అంటున్నప్పుడు ఆడియన్స్ ఫీల్ అవ్వాలి. మేమేంటంటే వెబ్ సిరీస్ తీసి చాప్టర్స్ లో చెప్తే కొంచెం పుష్ చేయొచ్చు. వేరే ఇక్కడ చాలా తక్కువ టైం ఉంది, తక్కువ టైంలో ఆడియన్స్ అంటే మనం చూస్తే చిరాకు రావాలన్న, అది రావాలంటే ఖచ్చితంగా జనాలు కూడా కొంచెం కొంచెం కంఫర్టబుల్ అనేది ఫీల్ అవ్వకూడదు, వాళ్ళని చూస్తే కొంచెం చిరాకు రావాలన్న మైండ్ సెట్ తో స్టార్ట్ చేసాం. బట్ ఆన్ సెట్ వచ్చేసరికి ఏమైందంటే అది అందరూ ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోయారు అనమాట. ఓకే వాళ్ళు మాత్రం ఎందుకు మాట్లాడాలి, మనం కూడా దానికి రియాక్షన్ కూడా మనం ఎందుకు ఈ విధంగా ఇవ్వకూడదు అని చెప్పి అప్పుడు కొండబాబుకి ఒక కొంచెం ఎప్పుడైతే చచ్చారు ఇదని చెప్పి అప్పుడు తీసపతను ఇవన్నీ అలా వచ్చి యాడ్ అయిపోయినాయి అనమాట. బై ఇంటెంట్ ఇదే, జనాల్ని అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యేలా చేయాలనేసి. యా యా అంటే నాకు బేసిక్ గా ఇది కస్ వర్డ్స్ అనేది నాకు ప్రాబ్లమాటిక్ గా అనిపించలేదు. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ వాడేలేదు అది. అంటే ఈ పర్టికులర్ గా ఈ ప్లేస్ లో పడాలి అన్న దగ్గరే వాడావు. నాకు బేసిక్ గా అందుకే నాకు పెద్ద కంప్లైంట్ అనిపించలేదు. ఇప్పుడు నార్మల్ గా కొన్ని మూవీస్ లో జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ అటెన్షన్ గ్రాబింగ్ కోసం వాడుతూ ఉంటారు. బట్ నాకు అలా అనిపించలేదు అది. అంటే నీకు సెకండ్ హాఫ్ పోర్షన్ లో తీసుకుంటే నీకు ఎక్కడా నీకు అంత కస్ వర్డ్స్ కానీ ఇలాంటివి ఏం కనపడవు. ఓన్లీ ఆ పోర్షన్ ఏదైతే ఉందో అక్కడ మాత్రమే వాడు. అది నాకు బాగా అనిపించింది. అట్ ది సేమ్ టైం ఈ ఇంటర్వెల్ బ్లాక్ లో ఒక షాట్, ఈయన కాల్చిన తర్వాత వెనక్కి జూమ్ బ్యాక్ చేసి లైక్ కాళ్ళ మధ్యలో నుంచి వెళ్తా షాట్. ఆ షాట్ ఫ్యాబులస్ షాట్ అన్నమాట. అది నాకు సూపర్ అనిపించింది. నేను కంపోజ్ చేయలేదు. నేనేం చెప్పినట్టే జస్ట్ తను కాల్చకి వెళ్ళి కూర్చుంటాడు, ఆ కూర్చుని దగ్గరికి వెళ్తే చాలు అన్నట్టు అన్న. ఆయన దాన్ని తీసుకుని అది ఒక్కటి సరిపోదు, అక్కడ నుండి వెనక్కి తీసుకొద్దాం డిఓపి శశాంక్ అన్నది. అది లైక్ ఏంటంటే అది నాకు అంటే హీరోయిజం అక్కడ ఎలివేట్ అయింది నాకు.
అంటే Yeah. కొన్ని షార్ట్స్ పడితే పర్టికులర్ గా ఈ షార్ట్ పడితే ఇదిరా హీరోయిక్ షాట్ అన్నట్టు అనిపిస్తుంది కదా, అలాంటి Yeah. షాట్ లో అనిపించింది. అండ్ నాకు ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడాలంటే, నాకు ఈ మూవీలో నాకు 2 చోట్ల నువ్వు మ్యాచ్ కట్స్ వాడావు. అసలు మ్యాచ్ కట్ అవును. సెలక్షన్ నువ్వు ఇనిషియల్ డ్రాఫ్ట్ లోనే నువ్వు మ్యాచ్ కట్ పెట్టాలి అని నువ్వు పెట్టుకున్నావా? అంటే ఎడిటింగ్ లో ఇది పడాలి, ఈ షార్ట్ ఇక్కడ పడాలని చెప్పి అవును. పెట్టుకున్నావా, లేకపోతే తర్వాత ఎడిట్ చేసేటప్పుడు వచ్చిందా? నువ్వే ఎడిటర్ కాబట్టి. లేదు, ఐ మీన్ అది స్క్రిప్ట్ రాస్తున్నప్పుడే ఈవెన్ ట్రాన్సిషన్ మ్యాచ్ కట్ అని చెప్పి క్లియర్ గా రాసుకున్నాం అన్నమాట, ఎక్కడైతే వాడాం అది. సో అది ఆన్ పేపర్. ఓకే. నువ్వు నార్మల్ గా బ్రోతో ఇందాక మాట్లాడినప్పుడు ఏం చెప్పాడంటే, మహాభారతం గురించి డిస్కషన్స్ అవి నీతో ఎక్కువ చేశాడు అని చెప్పాడు. అంటే అసలు లైక్ మహాభారతాన్ని రెఫరెన్స్లు పెట్టి ఇలా తీయాలి అని చెప్పి ఎందుకు అనిపించింది మీకు? అసలు మీ ఇద్దరిలో ఎవరిది అసలు థాట్? ఇద్దరిదే ఎవరిదా అంటే, ఐ మీన్ టు బి ఆనెస్ట్ ప్రిసైజ్ గా గుర్తులేదు. బట్ ఓవర్ ద డిస్కషన్స్ ఏమైందంటే, క్లైమాక్స్ అయితే డిసైడ్ చేసేసాం బేసికల్ గా. ఏంటంటే సో తను ఒకటి చెప్పాలి, అన్నెసరీగా మన కోపం వచ్చేస్తుంది. సింపుల్ క్యారెక్టర్, ఎవరైనా సరే మనకు కూడా ఇన్బిల్ట్ ఇన్సెక్యూరిటీ చాలా ఉంటే చాలా ఫీల్ అవుతాం. బట్ అట్ ద టైం మనం కోపం ఎక్స్ప్రెస్ చేయలేం, దాచేసుకుంటాం. సమ్ టైమ్స్ అలాంటి క్యారెక్టర్ తను కూడా. బట్ తనకు ఒక బరస్ట్ అయ్యే ఛాన్స్ వచ్చింది, అప్పుడు మొరాలిటీస్ ఏమి ఉండవు, ఏం ఆలోచించాం ఇన్స్టెంట్స్ కి. అలా వెళ్ళిపోతాం అనమాట. సో వెళ్ళిపోతాం, అది తప్పు. అది ఫస్ట్, అలా చేయకూడదు అనేది ఫస్ట్ అనమాట. ఫస్ట్ చెప్పాలనుకున్నది లాస్ట్ లో. అండ్ ఈవెన్ అవకాశాన్ని ప్రాపర్ గా వాడుకోవాలి, ఆలోచించాలి, ఇది ఫిక్స్ అయిపోయాం. ఇది అయితే ఎండ్ లో చెప్పాలి. ఎలా చెప్పాలి అనేది కాన్సిక్వెన్స్. మేము క్లైమాక్స్ డిసైడ్ చేసేసాం, కానీ డ్రైవ్ చేయడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఒకనొక పాయింట్ లో ఐ మీన్ కష్టాలు అనుకొని ఇలా కర్ణుడు అని చెప్పేసి డిసైడ్ అయ్యి ఇదే చెప్దాం అనుకున్నాం. బట్ చాలా ఇబ్బంది పడ్డాం. ఐ మీన్ దీన్ని మధ్యలో పోర్షన్ చేయడానికే చాలా టైం పట్టింది. ఈవెన్ ఒక డైలాగ్ ఫ్లో లో ఈవెన్ ఒకటి ఉంటది అనమాట, ఆపోజిట్ లో చెప్తున్నప్పుడు నాయుడు ఒకటి రాశాడు, అది కృష్ణుడి గురించి. అదే కొంటిసూరు అడుగుతాడు, ఐ మీన్ ఆపోజిట్ ఫస్ట్ టైం లాస్ట్ లో క్లైమాక్స్ లో కలిసేటప్పుడు, నువ్వేం అడగాలనుకుంటున్నావో తెలుసుకోండి బాబు, మాయా ఇది న్యాయమా అని చెప్పేసి అనేసిన తర్వాత తను ఒక డైలాగ్ చెప్తాడు అనమాట. ఇట్స్ లైక్ అదే కర్ణుడు రథం చక్రం భూమిలో కూరుకుపోయాక అర్జునుడు బాణం సంధించిన కృష్ణుడు ఆజ్ఞాపిస్తే సేమ్ కర్ణుడు అడుగుతున్నమాట, కృష్ణ ఇది ధర్మమా అని చెప్పేసి అంటే, దానికి రిప్లై కర్ణుడు ఇస్తాడు, ఏంటి ఇదంతా నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా? నువ్వు చేసినప్పుడు ఇన్ని పనులు చేశావు కదా, అప్పుడు నీకు గుర్తు రాలేదా ధర్మం అధర్మం అని చెప్పేసి. సో ఇవన్నీ దానికి అంటే మేము తరోగా డిస్కస్ చేస్తుంటే ఫ్లో లో అది రాసేసాడు. మళ్ళీ అది అథెంటికేటెడా కాదని తెలుసుకోవడానికి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి మళ్ళీ బుక్ చదివేసి చేశాడు అనమాట. ఇప్పుడు లైక్ ఏంటంటే, మీరు చూస్తే లైక్ ఇప్పుడు మన ఏజ్ లో ఉన్న వాళ్ళకి పురాణాలు ఇవి అవి అంటే అంత నాలెడ్జ్ ఉండదు బేసిక్ గా. ఇప్పుడు సోకాల్డ్ జనరేషన్స్ అన్ని ఇలాగే ఉన్నాయి, మన గ్రంథాల గురించి వాటి గురించి మనకు పెద్దగా తెలియదు. ఇప్పుడు నార్మల్ గా మీరు అక్కడ ఇక్కడ విన్నది తీసుకొచ్చి పెట్టేశారా, లేకపోతే ప్రాపర్ రీసెర్చ్ తో చేశారా అని చెప్పి అడుగుదాం అనుకున్నాను. దాని ఈ లోపు నువ్వే ఆన్సర్ చేస్తావు. ఐ మీన్ రెండు, ఒకటి బుక్ అథెంటికేటెడ్, ఇంకోటి చాగంటి కోటేశ్వర్ గారి ప్రవచనాలు. ఆయన అటెంప్ట్ దానికి క్రాస్ వెరిఫై చేసుకోలేదు, ఎందుకంటే ఆయన చెప్పేది తప్పు చెప్పరు. ఆయన క్రాస్ చెక్ చేయడం అంటే మనకేం తెలుసు అసలు, ఆయన క్రాస్ చెక్ చేయడానికి అసలు మనకే తెలియదు కదా. ఫస్ట్ ఆయన క్రాస్ చెక్ చేసే అంత అవే మా సోర్స్ ఆఫ్ అథెంటికేషన్ అదే ఆరండే. సో యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు మాకున్న భయం ఏంటంటే కర్ణుడిని బ్లేమ్ చేస్తున్నాం. బేసికల్ చాలా మంది కర్ణుడి ఫ్యాన్స్ ఉంటారు కదా, కర్ణుడు అంటే ఒక రకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. సో మేము కర్ణుడిని బ్లేమ్ చేస్తున్నాం. సో అలా కర్ణుడిని బ్లేమ్ చేస్తున్నాం అంటే ఖచ్చితంగా నిజ నిజాలు తెలుసుకోకుండా మనం బ్లేమ్ చేయకూడదని చెప్పి బుక్స్ చదివాం అన్నమాట. ఏదైతే ఇప్పుడు ఫిలిం లో వాడాం ఆ బుక్ మాదే అనమాట. మేము అది అందులోనే చదివే రాసింది అనమాట డైలాగ్స్ రాష్ట్రం. మీకండి క్వశ్చన్, లైక్ మీరు ఈ ఫిలిం ప్రొడక్షన్ లో కూడా మీరు ఇన్వాల్వ్ అయినట్టు ఉన్నారు కదా. మీరు మీ పేరు సురేష్ అనా? మీ పేరు సురేష్. మీరు ప్రొడక్షన్ లో కూడా ఇన్వాల్వ్ అయినట్టు ఉన్నారు కదండి, ఫిలిం ప్రొడక్షన్ లో. ప్రొడక్షన్ ఇన్వాల్వ్మెంట్ అంటే వైఫ్ పేరు పెట్టాను. ప్రొడక్షన్ యాక్చువల్ సుహారి ఎంటర్టైన్మెంట్స్ అంటే మాదే కదా.
అమ్మాయి మ్మ్. హరిప్రియ అంటే మా వైఫ్. యా కాబట్టి అంటే ప్రొడక్షన్ ఇన్వాల్వ్మెంట్ లేదు. అంటే ప్రొడక్షన్ ఇన్వాల్వ్మెంట్ అంటే ఇన్ ద సెన్స్ ప్రొడ్యూస్ చేశారు కదా అని అడుగుతున్నాను అనమాట. మీరే ప్రొడ్యూస్ చేశారు ఓకే కదా. ఓకే. యా అవును. లైక్ ఏంటంటే ఇప్పుడు అసలు మీలో యాక్టర్ని బయటికి తీసుకురావాలి అని మీకు అనిపించి మీరు ప్రొడ్యూస్ చేయించుకున్నారా, లేకపోతే బ్రోలో స్కిల్ నచ్చి మీరు ప్రొడ్యూస్ చేయించుకున్నారా? యాక్చువల్లీ నేను చెప్పే కదా, నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, రోల్ ఇట్ అనే షార్ట్ ఫిల్మ్ చూసాం నాయుడుకి. మ్మ్. నాయుడు మ్మ్. యాక్చువల్ గా మన దాంట్లో రిలీజ్ చేసేవాళ్ళు, సుహారి ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళ షార్ట్ ఫిల్మ్స్. అట్లా మ్మ్. రోలెట్ చూసి నచ్చింది. అప్పటి మ్మ్. నుంచి అతని మీద ఫిక్స్ అయిపోయా, అతను ఒక్కటైనా చేయాలి, నా మ్మ్. డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలని. మ్మ్. అట్లా నేను అతనికి అప్రోచ్ అవ్వడం జరిగింది. అతను కూడా వెంటనే రియాక్ట్ అయ్యి ఒక 1 month 2 months లో కథ తీసుకొచ్చి ఫిక్స్ చేసుకొని చేశాను. అతను స్కిల్ నచ్చే తీసుకున్నా, నాకు యాక్చువల్లీ నచ్చలేదు. అతను రోలెట్ వల్లే నాకు కూడా బ్రో పరిచయం అయ్యాడు. రోలెట్ వల్ల అతను ఫ్యాన్ అయ్యాను. యాక్చువల్ నాయుడు ఫ్యాన్ నేను, సాయికి యా నాయుడికి ఆ రైటింగ్ ఫ్యాన్ నేను నా రోలెట్ కి. ఇది మీరు ఫస్ట్ ఓటీటీకి పిచ్ చేద్దాం అని చెప్పి అనుకున్నారు కదా మీరు. అవును, చాలా ట్రై చేశాం. అసలు ఓటీటీ పిచ్ చేయడానికి మీరు ఎలాంటి అప్రోచ్ ఫాలో అయ్యారు, అసలు ఎందుకు మళ్ళీ యూట్యూబ్ లోనే చేయడానికి డిసైడ్ అయ్యారు? ఓటీటీ అంటే చాలా ట్రై చేసాము. ఓటీటీకి ఏంటంటే ఏజ్ తేడా వచ్చింది, ఇది టైం గ్యాప్ తేడా వచ్చింది. 1 hour 40 minutes దాటాలంట ఓటీటీకి, మన 1 hour ఓకే 10 minutes వచ్చింది. కొంచెం అది అవగాహన లేక అది జరిగింది, లేకపోతే ఓటీటీకి వెళ్ళే సినిమా అనేది ఖచ్చితంగా. యా అదే దాంట్లో అంటే skill ఉంది కదా. నాకు ఇది సినిమాటిక్ ఫీల్ వచ్చింది. అంటే ఇప్పుడు మనం అవును, కొన్ని షార్ట్స్ అందరూ అదే మాట అన్నారు. లైక్ కొన్ని షార్ట్స్ మనకి హీరోయిక్ ఫీల్ వచ్చి రావడం, అంటే ఒక సినిమా చూస్తున్నాం అనే అంటే లార్జర్ దెన్ లైఫ్ ఎమోషన్సే మనం పోర్ట్రే చేసాం ఇక్కడ. అంటే ఐ మీన్ బ్రో గానీ మీరు కానీ లార్జర్ దెన్ లైఫే కొన్ని సీక్వెన్సెస్ ఉన్నాయి. అదనమాట. సో అందుకే అనిపించింది, అంటే ఓటీటీకి వెళ్దాం అనుకున్నారు కదా, ఎందుకు తగ్గి మళ్ళీ వెనక్కి వచ్చారు అని చెప్పి అనిపించింది. మనకి యాక్చువల్ గా 2 days నుంచి కాల్స్ కానీ లేకపోతే అదర్ కాల్స్, మన ఫ్రెండ్స్ కానీ మా రిలేటివ్స్ కాకుండా, ఆఫీసర్ మెంబర్స్ కాకుండా అదర్ దాన్ కాల్స్ కూడా వాళ్ళు అదే అడుగుతున్నారు, ఇది మూవీ సంబంధించిందండి, వాటికంటే బెటర్ గా ఉంది మూవీ, ఇది ఎందుకు మూవీకి వెళ్ళలేదు అని క్వశ్చన్ నన్ను చేస్తున్నారు. నాకు అది ఆన్సర్ లేదు, టైం సెట్ కాలేదు. బ్రో ఇప్పుడు నార్మల్ గా నేను బేసిక్ గా నీ షార్ట్ ఫిల్మ్స్ చూసినప్పుడు నాకు డేజావు గానీ రౌలెట్ గానీ చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే, నువ్వు స్క్రీన్ ప్లే తో గేమ్ ప్లే చేస్తావు, బట్ ఇది అంటే నువ్వు నార్మల్ గా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఫాలో అవుతావు కదా నువ్వు. వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా నీ మీద ఈ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేకి సంబంధించి? అంటే ఆబ్వియస్లీ అందరికీ ఉంటుంది కదా. అంటే అంటే బేసిక్గా ఫస్ట్ నుంచి నాన్ లీనియర్, ఎందుకంటే ఏదో ఒకటి దాయాలి లాస్ట్. షార్ట్ ఫిల్మ్స్ అంటే చాలా తక్కువ స్పాన్ ఉంటది కదా, సో త్రూఅవుట్ ది కూర్చోబెట్టాలంటే ఏదో ఒకటి కుక్ చేయాలి కదా అని చెప్పి నాన్ లీనియర్ ఎంచుకున్నాం అన్నమాట. బట్ లేటర్ అది అట్లా అయిపోయింది, అలవాటు అయిపోయింది, అది చాలా గట్టి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది. ఇంకా పెన్ పెట్టుకుని రాస్తే నాన్ లీనియర్ ఫార్మాట్ వచ్చేస్తుంది. ఈవెన్ నాకు కూడా అదే ప్రాబ్లం. సో దీనికి అది వద్దని చెప్పి అనుకున్నాం. అది దీంట్లో చాప్టర్ వైజ్ చెప్పావు కదా, చాప్టర్ వైజ్ అసలు చాప్టర్ వైజ్ చెప్పాలని ఎందుకు అనిపించింది అసలు ఈ స్టోరీని? అంటే నువ్వు నార్మల్ గా లీనియర్ నరేషన్ ఇచ్చినా సరే చాప్టర్స్ పెట్టకుండా నీకు పెద్దగా డిఫరెన్స్ ఏమీ కనబడదు నాకు తెలిసినంత వరకు అయితే. బట్ చాప్టర్స్ వైజ్ ఎందుకు చెప్పావు అసలు? అది ఎట్లా చెప్తే బాగోదేమో, నాకు లీనియర్ అయితే ఇష్టం ఉండదు అనమాట. అంటే లీనియర్ గా చెప్తే ఏంటి, ఏదో రకమైన నేనేదో తప్పు చేసేస్తున్నా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సో నాన్ లీనియర్ అలాగే చేయట్లేదు, ఇంకేదైనా కొత్తగా కొత్తదనం అన్న పేరు కోసం అని చెప్పి స్టార్ట్ చేసాం. బట్ వేరే మీ కర్మ సిద్ధాంతం గురించి చెప్పాలనుకుంటున్నాం కాబట్టి కర్త క్రియ కర్మ అన్నట్టు చెప్తే బాగుంటది అన్న ఒక వేగ ఐడియా వచ్చింది, దాన్ని బట్టి రాసుకున్నాం అన్నమాట. అంటే ఫిలిం లో చెప్పిన కర్మ సిద్ధాంతం పక్కన పెట్టు, అసలు కర్మ సిద్ధాంతం అంటే నీకేం తెలుసు అసలు? అంటే నీ అండర్స్టాండింగ్ ఏంటి కర్మ సిద్ధాంతం పట్ల? అదే నా అండర్స్టాండింగ్ అంటే ఫైనల్ గా చెప్పాను కదా బ్రో, నువ్వు అంటే నువ్వు ఏదైనా చేస్తే దానికి కాన్సిక్వెన్స్ అనేది నువ్వు ఫేస్ చేయాలి, అది నువ్వు తప్పించుకోలేవు అన్నమాట. అది ఎనీవే, అది గుడ్ అవ్వచ్చు బ్యాడ్ అవ్వచ్చు. ఓకే. సో అంటే నేనేం నమ్ముతా అంటే లైఫ్ ఎప్పుడు మనకు 2 choices ఇస్తుంది అన్నమాట. అది బ్యాడ్ గుడ్డ పక్కన పెడితే నీకు 2 దారులు కనబడతాయి, ఎస్ ఆర్ నో అని చెప్పి. వన్స్ నువ్వు అది ఒక పాత ఎంచుకున్న తర్వాత దాని యొక్క డెస్టినేషన్ అనేది నువ్వు రీచ్ అవ్వదు, అది ఖచ్చితంగా తప్పదు అనమాట. సో అదే నేను కర్మ సిద్ధాంతం నమ్ముతా, నువ్వు ఎంచుకున్న దారిలో నువ్వు వెళ్తే ఆ గోల్ ఏదైతే ఉందో అదే నీ. సింపుల్ గా చెప్పాలంటే నువ్వు ఒక యాక్షన్ చేస్తే దానికి ఒక రియాక్షన్ వస్తుంది, అది నువ్వు సిద్ధంగా ఉన్నా లేకపోయినా ఫేస్ చేయాలి, అంతే కదా? అంతే, ఫేస్ చేయాలి అంతే. లైక్ ఏంటంటే
ఇప్పుడు ఇద్దరు రైటర్స్ కూర్చుని వర్క్ చేస్తున్నప్పుడు కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఉమ్, మీరు అసలు అవును. ఎలాంటి కాన్ఫ్లిక్ట్లు ఎదురైనా మీకు? అంటే కొట్టుకునేవరా, తిట్టుకునేవరా, అసలు ఏంటి, ఎలా ఉండేది సిచ్యువేషన్ మీకు? దీనికి దీనికి తిట్టేసిన అన్నమాట. అంటే తిట్లు అయితే చాలా, నేను ఎక్కువ పడలేదు కానీ సాయి ఎక్కువ పడ్డాడు అన్నమాట తిట్లు. ఉమ్, అంటే సెకండ్ హాఫ్ రాస్తున్నప్పుడు ఆ అంటే అది నేను ఒక పాత అనుకుంటున్నా, వాడు ఆ పాత కరెక్ట్ కాదు అంటాడు. అది ఎందుకు కరెక్ట్ కాదు రీజన్ చెప్పని చెప్పి నేను క్వశ్చన్ చేయడం, ఉమ్, అట్లా ఉండే. వాడి పర్స్పెక్టివ్ చెప్తే బెటర్ అన్నమాట దీనికి. పర్స్పెక్ట్ ఏం లేదు. ఐ మీన్ బేసికల్ గా ఐ మీన్ అదే చెప్పాలనుకున్నది బిహైండ్ చాలా ఉంది. ఐ మీన్ కర్ణుడి గురించి చెప్తున్నాం, ఓకేనా. ఉమ్, ఏదైనా తను ముందు ఆల్రెడీ చెప్తున్నప్పుడే ఆ, మనం ఓ పర్స్పెక్టివ్ బ్లేమ్ చేయాల్సి వస్తుంది. ఐ మీన్ ఉమ్, ఇది యాక్చువల్ గా ఓవర్ ద పీరియడ్ డిస్కస్ చేస్తున్నప్పుడు ఇదైతే ఉమ్, బాగుంటది, ఇదైతే బాగుంటది అనుకునేవాళ్ళం. ఉమ్, అప్పుడు ఆబ్వియస్ గా వచ్చేటప్పుడు చిన్న చిన్నది ఉంటాయి అన్నమాట. ఉమ్, ఇది ఎందుకంటే ఇమీడియట్ ఆన్సర్ ప్రాపర్ గా జస్టిఫికేషన్ ఇవ్వాలి మనం అక్కడ పెట్టడానికి కదా. అవునవును. కరెక్ట్ కాదు అనిపిస్తుంది దానికి. ఆ, ఒక ఏదైనా రీజన్ చెప్తే అది కూడా అతని మనకి ప్రాపర్ గా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పాలి. సో అవునవును. అలాంటివే తప్ప ఏం లేదు. మేబీ ఇంకొకటి ఏంటంటే ఆన్ టైం కంప్లీట్ చేయాలి స్క్రిప్ట్. యా, అంటే లైక్ అక్కడే ఇబ్బంది వచ్చింది. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈగో క్లాసెస్ కూడా వస్తూ ఉంటాయి. అంటే నా పాయింటే నిలబడాలి అనే ఫీలింగ్ కూడా వస్తుంది కొన్ని కేసెస్ లో. అంటే మనం ఎందుకు అది ఎందుకు వస్తుంది అంటే మన పాయింట్ కరెక్ట్ అని మనం చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాం, కానీ అవతలోళ్ళు దాన్ని అంతలా నమ్మకపోవచ్చు. ఇలాంటి కేసెస్ ఏమైనా ఫేస్ చేశారు మీరు రాసేటప్పుడు? అదే అంత తెలియదు పెద్దగా ఏం లేదు నాకు తెలిసి. అసలు. జీరో, జస్ట్ డిస్కషన్స్ ఏముంది. అంటే ఇది అంటే అంటే ఇది నువ్వు అనుకుంటున్నా అంటే ఆ, అంటే టు బి హానెస్ట్ అంత హార్స్ గా ఏమీ లేవు అసలు. జస్ట్ ఇది అనుకుంటున్నాం అని చెప్పడం తాను. లేదు ఇది కాదు, ఇలా ఎందుకు అనుకుంటావు, ఇది ఒకటి ఉంటది కదా అంటే కరెక్టే. మరి నీ పాయింట్ ఏంటి, అది కాదన్నప్పుడు ఇంకోటి ఉండాలి కదా అంటే. సో జస్ట్ నార్మల్ డిస్కషన్స్ అన్నమాట. వాళ్ళిద్దరు రామలక్ష్మణులు, వాళ్ళిద్దరిని అసలు మామూలుగా ఒక మాట యా యా ఇద్దరిది ఒకే వేరుగా అయినా కూడా ఒకే బాణం వాళ్ళు. అదేనండి. అంటే నాకు ఇందాక మాట్లాడినప్పుడు బ్రో చెప్పినప్పుడు ఏం చెప్పాడంటే ఐడియా ఎవరిదో కూడా, ఎవరు ప్రపోజ్ చేశారో కూడా మర్చిపోయాం మేము అని చెప్పి అన్నాడు. అంటే లైక్ వీళ్ళిద్దరూ పాలు నీళ్ళ కలిసిపోయారు అనమాట అన్నట్టు నాకు అప్పుడే అనిపించింది. అనిపించింది వాటర్ లాగా చెప్పారు. విస్కీ వాటర్ లాగా. నేను పాలు నాకు అలవాట్లేదు కాబట్టి నా ఆయనకి ఎగ్జాంపుల్ పాలు కొండబాబు నీరు క్యారెక్టర్ అవుతుంది. నుంచి దిగలేదు. లేదు భలే ముచ్చటగా ఉంటుంది వీళ్ళిద్దరిది. మాట డిస్కస్ చేసుకోవడం కానీ పక్కకి వెళ్ళి షూటింగ్ మధ్యలో ఇద్దరు సరే ఓకే ఓకే అనుకోండి, ఓకే ఇద్దరు వచ్చేస్తారు తప్ప చేయడం. ఇద్దరు కమిట్మెంట్ బాగుంటుంది, కమ్యూనికేషన్ బాగుంటుంది. అసలు చాలా ప్రాంప్ట్ ఉంటుంది, చాలా పక్కాగా ఉంటుంది, చాలా జెన్యున్ గా ఉంటుంది. అదే వాళ్ళిద్దరు సెట్ అయినట్లు. నాకే ఏడ్స్ చేస్తుంటది, వీళ్ళిద్దరులా మాకు ఎవరు దొరకలేదు. నాకు కూడా టీం లేదు. నిజంగా అట్లా రోజులు దొరకడం కష్టం. ఫ్రెండ్షిప్ కూడా ఇద్దరు ఒకే మాట మీద ఉంటుంది, ఒకేలా. మీరు బుక్స్ చదువుతారా? ముగ్గురు బుక్స్ చదువుతారా మీరు? నేను బుక్స్ చదవను. ఇంతకు ముందు టెక్స్ట్ బుక్లు చదివేవాడిని, ఇప్పుడు లేదు, మళ్ళీ నేర్చుకోవాలి. ఏం బుక్స్? అలవాటు చేసి టెక్స్ట్ బుక్లు. నాకు వేరేగా కనపడ్డది నాకు. ఓకే, 4 మందం కదా, సో మాటలు తడబడినట్టున్నాయి. అందుకే షాక్ అయ్యాను అందుకే. లేదు లేదు. నెంబర్ ఆఫ్ షూట్ డేస్ ఎన్ని చేశారు బ్రో? 7 days బ్రో. అంటే ఇది 1 hour ఫిలిం, ఇది 7 days లో అంటే మినిమం రోజు ఒక 9 to 10 minutes ఈజీగా షూట్ పడుతుంది. అసలు అలా ఎలా మేనేజ్ చేయగలిగారు అసలు? బికాస్ ఆఫ్ ది డైరెక్టర్ టీమ్. ప్రాపర్ ప్రీ ప్రొడక్షన్ అయితే జరిగింది బ్రో. బేసిక్గా అక్కడ మన రవి బ్రో అని చెప్పి మన సారీ తరపున డైరెక్టర్ ఉంటారు. తను మొత్తం ప్రీ ప్రొడక్షన్, ఐ మీన్ క్యాస్ట్, లొకేషన్ స్కౌటింగ్ అంతా చాలా ప్రాపర్ గా జరిగిపోయింది అనమాట. అంటే లొకేషన్ స్కౌటింగ్ అంటే ప్రాపర్ లొకేషన్ అని కాదు, లొకేషన్ టు లొకేషన్ అనేది డిస్టెన్స్ కూడా చాలా తక్కువ ఉండదు. ఒకే రోజు మల్టిపుల్ లొకేషన్ షూట్ అంటే సో చాలా ప్రాపర్ గా సెట్ చేసాడు అనమాట. అండ్ దాని ఇక్కడ మా టీము, నేను, మోహన్, సాయి రామకృష్ణ, మేమేం చేసామంటే షెడ్యూలింగ్ క్యాస్ట్ అవైలబిలిటీ బట్టి అది ప్రాపర్ గా చేసాం. ఒక రోజుకి 9 to 10 సీన్స్ మేము వేసుకున్న షెడ్యూల్ అనమాట. సో అట్లా జరిగింది. అంటే ఇప్పుడు నార్మల్ గా ఒక ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేసేవాడు ఉంటాడు, లైక్ వాడికి ఒక ప్లాన్ ఇవ్వాలంటే ఎలా చెప్తారు? అంటే ఒక ఇన్సైట్ ఇచ్చి
నువ్వు తక్కువ రోజుల్లో ఎక్కువ షూట్ చేసి అది కూడా ఎఫెక్టివ్ గా షూట్ చేయాలంటే ఎలాంటి ప్రాసెస్ ఫాలో అయితే మంచిది? నేనైతే 100% ప్రీ ప్రొడక్షన్ వెరీ స్ట్రాంగ్ చేయాలంట. అంటే నువ్వు చాలా సింపుల్ గా ప్రీ ప్రొడక్షన్ అని సింపుల్ గా చెప్పేస్తున్నాను కదా, అదే అదే అర్థమైంది. ప్రీ ప్రొడక్షన్ లోనే చాలా స్టేజెస్ ఉంటాయి ఇంకా కదా, ఉంటాయి. అవును. అంటే సో స్క్రిప్టింగ్ ఫస్ట్ దగ్గర ఏంటంటే నుంచి. ఇప్పుడు ఉమ్, యాక్టర్స్ వర్క్షాప్ అనొచ్చు, స్క్రిప్ట్ రీడింగ్ సెషన్ అనొచ్చు. అది అది మాత్రం వెరీ ప్రాపర్. ఎందుకంటే నేను ఈ పర్టికులర్ థింక్ ఏమైందంటే, షూట్ చేస్తున్నప్పుడు ఆన్ సెట్ లో ప్రతి ఒక్కరికి నీ క్యారెక్టర్ ఇది, నువ్వు ఇప్పుడు వచ్చి చేయాలి అన్న ఎక్కువ థాట్ లేదనమాట. జస్ట్ వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుంది ముందే. జస్ట్ మనం వెళ్ళి ఇది ఒక్క ఈ ఎక్స్ప్రెషన్ వేస్తే చాలు అని చెప్తే సరిపోద్ది అనమాట. సో యాక్టర్స్ వెరీ ప్రాపర్ గా ప్రిపేర్ చేయడం, అండ్ టీమ్ కి ఏంటంటే టీమ్ వెరీ వాళ్ళ వర్క్ ఏంటి అనేది చాలా ప్రాపర్ చెప్పాలి. అండ్ ఆబ్వియస్లీ ప్యాషనేట్ టీమ్ అనేది ఉండాలన్నమాట. అంటే నేను యాక్టర్నే కాబట్టి నేను ఓన్లీ యాక్టింగ్ చేస్తా అంటే కుదరదు అనమాట ఇలాంటి టైంలో. మన దగ్గర తక్కువ టీం ఇప్పుడు. సో వాడు కెమెరా ముందంటే యాక్టర్, కెమెరా వెనుకుంటే వాడే లైట్ బాయ్, వాడే సెట్ వర్క్, ఐ మీన్ అట్లా ఉంటుంది అనమాట. సో అట్లా అదైతే నేను చేస్తా. అండ్ మెయిన్లీ ఇదైతే యాక్టర్స్ వర్క్ షాప్ అందరం వెరీ మస్ట్ అండ్ షుడ్. యాక్టర్స్ అనే వాళ్ళు ముందే ప్రిపేర్డ్ గా ఉండాలన్నమాట, అండ్ టీం కూడా. మీరు ఇప్పుడు చెప్పిన దాంట్లో ఇంకొక నాకు పాయింట్ యాడ్ చేస్తాను, మేబీ అబ్జర్వ్ చేసింది. సో యాక్చువల్ గా తనకి ఇన్ అండ్ అవుట్, ఆబ్వియస్ గా ఇన్ అండ్ అవుట్ ఎంత కొంత క్లారిటీ ఉంటది. ఎంత క్లారిటీ ఉండాలంటే వితౌట్ స్క్రిప్ట్ నీకేం జరుగుతుందో తెలియాలి. యాక్చువల్ గా ఎంత ప్లాన్ చేసుకున్నా సరే ఆన్ సెట్ లొకేషన్కి వెళ్ళేసరికి షూట్ డెఫినెట్లీ డిలే అవుతుంది, వేరియస్ రీజన్స్ ఉంటాయి. యాక్చువల్ గా అలా ఇక్కడ కూడా జరిగింది. కానీ మార్నింగ్ చేయాల్సిన సీన్స్ ని నైట్ షిఫ్ట్ చేయాలి. జస్ట్ ఇమేజిన్, మార్నింగ్ డిఫరెంట్ ఎసెన్స్ ఉంటది, నైట్ డిఫరెంట్ ఎసెన్స్ ఉంటది. స్క్రిప్ట్ మీద క్యారెక్టర్స్ మీద ఇన్ అండ్ అవుట్ ప్రాపర్ గ్రిప్ లేకపోతే, ప్రాపర్ ఐడియా లేకపోతే, సో సిచ్యువేషన్స్ మీద లింకింగ్ అనేది, ఆర్గానిక్ ఫ్లో అనేది డిజైన్ చేయలేం. అక్కడ అది చాలా క్లియర్ గా ఉంది నాయుడుకి. సో దానివల్ల ఏంటంటే ఎక్స్ట్రా సీన్స్ కూడా అప్పటికప్పుడు ఆన్సెట్ రాసి తీయడం జరిగింది అనమాట. అది కూడా కొంచెం ఇన్ అండ్ అవుట్ ఉంటది ఆబ్వియస్ గా, ఇంకొంచెం డెప్త్ గా ఉంటే ఇంకా బెటర్, అదో యాడ్ ఆన్ అనమాట. అండ్ ఎడిటింగ్ సెన్స్ అనేది మాత్రం డైరెక్టర్ మస్ట్ అండ్ షుడ్. సీన్ జరుగుతున్నా ఓకే, అప్పుడు మాట్లాడదాం. లైక్ ఏంటంటే ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లో నాకు బాగా నేను తీసుకోదగ్గ పాయింట్ ఏమనిపించింది అంటే, నాకు లొకేషన్స్ మధ్య గ్యాప్ తగ్గుంటే ట్రావెలింగ్ తగ్గుద్దని చెప్పావు కదా, అది నాకు బాగా అనిపించింది అనమాట. ఇప్పుడు ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడుగుతాను నిన్ను. లైక్ ఏంటంటే ఇప్పుడు నార్మల్ గా నీ రౌలెట్ మూవీ చూసినప్పుడు నేను నీకు చెప్పిన థింగ్ ఏంటంటే, త్రివిక్రమ్ దగ్గర నుంచి డైలాగ్స్ చాలా హెవీ లెవెల్లో ఇన్స్పిరేషన్ ఉన్నట్టు అనిపించింది. అసలు త్రివిక్రమ్ అంటే లైక్ త్రివిక్రమే రాసినట్టు అనిపిస్తుంది ఒక్కొక్క డైలాగ్ అయితే. లైక్ అంటే నువ్వు అది పాజిటివ్ గా తీసుకుంటావు, నెగిటివ్ గా తీసుకుంటావు నాకు తెలియదు, కానీ లైక్ ఒక డైరెక్టర్ ఆర్ ఒక రైటర్ ఇన్ఫ్లుయెన్స్ ఒక ఫిల్మ్ మేకర్ మీద పడడం అనేది ఎంతవరకు నువ్వు దాన్ని జస్టిఫై చేస్తావు, ఆర్ ఎల్స్ సపోర్ట్ చేస్తావు, అపోజ్ చేస్తావు? నువ్వు నేను సపోర్ట్ చేస్తా బ్రో. అంటే ఇన్స్పైర్ చేస్తే అట్లా మంచిదే కదా అనిపిస్తుంది నాకు కొన్ని విధాలుగా. ఫర్ సపోజ్ ఇప్పుడు నీ నాన్ లీనియర్ అంతలా ఎంచుకోవడానికి కారణం నోలన్. ఈవెన్ నేను కూడా, నాకు కూడా నోలన్ ఇన్స్పిరేషన్. అంటే లైక్ అంటే నాన్ లీనియర్ అనగానే ఇంకా ఖచ్చితంగా నోలన్ వచ్చేస్తాడు, మనం వద్దనుకున్నా ఆబ్వియస్లీ. సో ఆ ఇన్స్పిరేషన్ ఎట్లా ఉంటదంటే, ఇప్పుడు నోలన్ తీసేటప్పుడు కొంతమంది అరే ఏం తీసాడు రా, ఎట్లా ఆలోచించాడు రా, నేను దానికి ఇన్స్పిరేషన్. అట్లా నేను కూడా అనాలి, అరే ఎలా ఆలోచించాడు రా. సో దీనికి ఇన్స్పిరేషన్, అంతేగా ఆయన తీసాడు కూడా మనం తీసేయాలి అన్నది కాదు. ఆ టైప్ ఆఫ్ ఇన్స్పిరేషన్. సపోజ్ త్రివిక్రమ్ ఒక డైలాగ్ రాస్తే, అంటే లైక్ నేను చెప్పిన క్వశ్చన్ నీకు అర్థం కాల. ఇన్స్పిరేషన్ వేరు, ఇన్ఫ్లుయెన్స్ వేరు. నేను చెప్పేది నేను ఇన్ఫ్లుయెన్స్ గురించి మాట్లాడుతున్నా. నోలన్ వరకు అయితే నువ్వు ఇన్స్పిరేషన్, అది నాకు క్లారిటీ కనబడుతుంది. కానీ నువ్వు త్రివిక్రమ్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవని నేను అనుకుంటున్నాను. అంటే ఈ ఫిలిం వరకు కాదు, నేను రౌలెట్ చూసినప్పుడు నాకు అనిపించింది అది. ఇప్పుడు ఈ ఫిలిం లో నాకు త్రివిక్రమ్ అంటే అది అచ్చ తెలుగు వాడినా కానీ త్రివిక్రమ్ టోన్ కనపడలా జబర్జంగి విషయానికి వస్తే. కానీ నీ ముందు ఫిలిం చూస్తే ఆ టోన్ ఎలా ఉంటదంటే ప్రాస గాని, లైక్ ఇదంతా నీకు రాసింది త్రివిక్రమా లేకపోతే నాయుడునా అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. సో అది ఆబ్వియస్లీ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉండింది ఒక టైం. అంటే ఇప్పటికే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటది, కానీ
ఇప్పుడు మనం డిస్కస్ చేసినప్పుడు ఈవెన్ రోలెట్ అయితే సాయి రంగకృష్ణ నచ్చలేదు అనమాట. అంటే చాలా మంది ఇప్పుడు దాకా నేను ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు ఎవరు నెగిటివ్ చెప్పలేదు. ఫస్ట్ టైం నాకు అసలు నచ్చలేదు సినిమా అని చెప్పింది ఐ మీన్ సాయి రంగకృష్ణ అనమాట. ఎందుకని డైలాగ్ ఎందుకు అనేటాడు అనమాట. నేను నీకు అదే చెప్పాను కదా, నువ్వు కూడా చెప్పావు కదా అదే. నేను నీకు అదే చెప్పాను కదా. అంటే లైక్ ఏంటంటే ఆ సినిమాని డైలాగ్స్ కంటే ఇంకా యాక్షన్ పెట్టి తీస్తే ఇంకా బెటర్ గా ఉండేదని నాకు అనిపించింది. ఈవెన్ దో ట్విస్ట్ అదంతా పేలినా గానీ ఎందుకో నాకు అది అంటే నాకు ఇప్పుడు బేసిక్ గా నేను ఒక సినిమా చూస్తున్నాను అనుకో, త్రివిక్రమ్ సినిమాకి వెళ్ళినప్పుడు త్రివిక్రమ్ మార్క్ అని చెప్పి అంటాం. ఇప్పుడు త్రివిక్రమ్ మార్క్ నీ సినిమాలో కూడా కనిపించింది అనుకో, అది కొద్దిగా మన ఇండివిజువాలిటీ కనపడదు. ఈ ఇన్ఫ్లుయెన్స్ నుంచి నువ్వు ఈ ఫిలిం లో బయటకు వచ్చావని అనిపించింది. బయటకు వచ్చాను, అది కాన్షియస్ గా తీసుకుంటున్నా అన్నమాట. యా అదే కాన్షియస్ గా ఎఫర్ట్ పెట్టావు. దానికి ఇంకొకటి ఉంటది, యాక్చువల్ గా తనకి ఏంటంటే ఐ మీన్ తనకి తర్వాత మాకు తెలిసింది కానీ ఇంతకు ముందు నుంచి ఫస్ట్ నుంచి తనకు ఉండేదంటే, చాలా తంత నుంచి చూస్తున్నాను కదా, మాట రాసేటప్పుడు పాట రాసేటప్పుడు ఏదైనా సరే ప్రాస లేకపోతే ఇంకెందుకు సినిమాటిక్ గా నార్మల్ కన్వర్జేషన్స్ కదా, ఆబ్వియస్ గా ప్రాస ఎంచుకునేటప్పుడు ఐ మీన్ ఆయన త్రివిక్రమ్ గారు ప్రాసే తీసుకుంటారు. అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అంటే నా ఉద్దేశం తినికి ప్రాస ఇష్టం, త్రివిక్రమ్ వాడేది మేబీ ప్రాస అయ్యి ఉండొచ్చు, అందుకే అనిపించొచ్చేమో కానీ ఐ మీన్ దానికి ఇన్ఫ్లుయెన్స్ ఏదైనా ఉందంటే ప్రాస కావాలి. అది నువ్వు చెప్పిన దాంతో నేను ఏకీభవించను. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫిలిం లో కూడా ప్రాస ఉంటది నీకు, ఈ ఫిలిం లో కూడా కొన్ని డైలాగ్స్ ప్రాసతోనే ఉంటాయి. బట్ నీకు ఆ టోను లైక్ ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది త్రివిక్రమ్ ఫ్లేవర్ లేదు దీంట్లో, అది ఖచ్చితంగా లేదు. అది మీరు మాండలికాన్ని ఇన్క్లూడ్ చేయడం వల్ల అవ్వండొచ్చు, లేకపోతే మీరు అది కాన్షియస్ గా పెట్టిన ఎఫర్ట్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ద రీజన్ మేబీ. ఇప్పుడైతే ఇన్ఫ్లుయెన్స్ లేదు అది ఎఫర్ట్ అయితే కాన్షియస్ గా తీసుకున్నాం. అంటే బేసికల్ గా ఆయన తను చెప్పినట్టు నాకు ప్రాస అంటే ఇష్టం. సో ఆ ప్రాసతో రాయడం వల్ల ఏమైందంటే త్రివిక్రమ్ రాస్తున్నాం అంటేసరికి నిజంగా రాస్తున్నానేమో నీవు అన్న మైండ్ సెట్కి వెళ్ళిపోతాం కదా, అట్లా ఉండే. తర్వాత ఎప్పుడైతే ఇలా వస్తున్నాయో సరే ఓకే మనం ఒకళ్ళని ఇన్ఫ్లుయెన్స్, అది ఇన్ఫ్లుయెన్స్ కాస్త ఎలాగైపోయింది అంటే ఓవర్ గా తర్వాత కాపీ కొడుతున్నాడు అన్నది వెళ్ళిపోవచ్చు. అదే అంటున్నాను. అంటే లైక్ ఒక పెద్ద మర్రి చెట్టు కింద చిన్న వృక్షాలు దాని ఐడెంటిటీ ఉండదు దానికి. అంటే ఇప్పుడు నార్మల్ గా ప్రతి ఒక్కడు మర్రి చెట్టుని చూస్తాడు. ఇప్పుడు నువ్వు నీ సినిమా చూసినప్పుడు ఈ త్రివిక్రమ్ సినిమాలో డైలాగ్ లా అనిపించిందంటే అది నీ ఇండివిజువాలిటీ లేనట్లు లెక్క. అంటే చిన్న భయం వేసింది అనమాట. యా నాకు అది అనిపించింది. ఈ ఫిలిం లో లేదు. అంటే ఒక రకంగా అప్రిషియేట్ చేస్తూనే ఇంకో రకంగా క్రిటిసిజం కూడా ఇది చెప్పాలంటే. అది ఈవెన్ అంటే ఎంతమంది అంటే బయట చాలా మందికి వాళ్ళ డైలాగ్స్ వరకు నచ్చితే చాలు. సో ఎప్పుడైతే ఓకే మన ఐడెంటిటీ కూడా ఉండాలి కదా, మనం అంతా మరీ ఎక్కువ రాయొద్దు, అక్కడక్కడ పేలితే డైలాగ్ వర్స్ పెట్టి రాసేస్తే ఆ డైలాగ్ విలువ ఉండదేమో అన్న భయం వేసింది అనమాట. అందుకు కొంచెం అదొక్కటి కాన్షియస్ గా తీసుకున్నాం. బట్ ఈ త్రివిక్రమ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది నేను ఫస్ట్ రాసేటోని, ఆ తర్వాత జనాలు అనడం మొదలెట్టారు, అక్కడి నుంచి అది అంటే ఎక్కేసింది అన్నమాట. అదే లైక్ ఏంటంటే నేను నార్మల్ గా ప్రాస విషయానికి వస్తే నేను ఒక బుక్ చదివాను అనమాట, కాలోజీ కవిత అని చెప్పి ఒక కవిత సంపుటది. ఆయన కలెక్షన్ లోంచి కొన్ని కవితల్ని వాళ్ళు ఒక 50-60 పోయిటరీస్ ని పట్టుకొని దాంట్లో ఇంక్లూడ్ చేశారనమాట. అంటే ఒక సంపుట్లో వేశారు. ఒక నిమిషం లాస్ట్ లో ఇది గుర్తు చేయు, నువ్వు కవిత అంటే గుర్తొచ్చింది. నేను అసలు ఆఖరి శరత్ చక్ర గురించి నీకు ఫోన్ చేసి చెప్తాను అనుకున్నా, మర్చిపోయాను. కానీ ఇది నాకు లాస్ట్ లో గుర్తు చేయి, ఇందులో కాకపోతే నేను నార్మల్ గా ఫోన్ చేస్తాను. సరే లైక్ ఏంటంటే ఆ బుక్ లో నీకు అతని గురించి ఇంట్రడక్షన్ రాసినప్పుడు కొన్ని ఫ్రేజెస్ రాస్తారనమాట. లైక్ ఏంటంటే అసలు భావ ప్రసరణకి అడ్డుపడే ఒక్క చిన్న అక్షరం కూడా కాలోజీ కవితల్లో కనపడదు అని చెప్పి రాస్తాడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే, అంటే ఐ మీన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అసలు నీకు క్లిష్టమైన పదాలు ఏమి ఉండవు దాంట్లో. ఎలా ఉంటదంటే చాలా న్యాచురల్ గా మనం మాట్లాడుకునే పదాలు ఉంటాయి. ఇప్పుడు మన ఇద్దరం ఎలా మాట్లాడుకుంటున్నాం అవే పదాలు ఉంటాయి. బట్ నీకు అరే ఈ పదాలని ఇంత పొయిటిక్ గా చెప్పొచ్చా అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. అంటే లైక్ దాంట్లో ఒక పోయిటరీ ఉంటది, అన్నపు రాసులు ఒక పక్క ఆకలి మంటలు ఒక పక్క అని చెప్పి ఉంటది అనమాట. ఆకలి కేకలో పక్క అని సంథింగ్ ఏదో ఉంటది. అలాగా లైక్ కంపారిజన్ వ్యత్యాసాలు అని చెప్పి కంపేర్ చేస్తూ ఉంటాడు అనమాట. నాకు శ్రీశ్రీ తర్వాత ఒక కవిత్వంలో నన్ను అంతలా నా మైండ్ ని క్యాప్చర్ చేసింది కాలోజీ. చాలా బాగా అనిపించింది అనమాట. ఒకవేళ నీకు ఎప్పుడైనా బుక్ చదవాలనుకుంటే కనుక కాలోజీ కవిత్వం చదువు, మస్తు ఉంది అసలు. అండ్
ఇంకొక విషయానికి వస్తే జస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది. డైలాగ్స్ బ్రో, బేసిక్ గా ఇప్పుడు ఎలాగో మనం రైటింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డైలాగ్స్ నాకు స్టార్టింగ్ లో ఇది నేను చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు. ఒకవేళ చెప్పకూడదంటే కనుక కట్ చేస్తాను ఇది. పర్వాలేదు బ్రో, ఐ మీన్ వెళ్ళిపోయింది కదా ఫిల్మ్, పర్వాలేదు ఏం కదా. లైక్ స్టార్టింగ్ లో నువ్వు మదర్ చనిపోయిన దగ్గర మదర్ చనిపోయింది అని డైరెక్ట్ గా కన్వే చేయకుండా ఇక నుంచి నువ్వే చూసుకోవాలి అంటావు ఫాదర్ తో. అది లైక్ ఒక నెగిటివ్ సెన్స్ లో కాకుండా ఒక పాజిటివ్ సెన్స్ లో ఒక అప్రోచ్ ఇచ్చినట్టు అనిపించింది అనమాట నాకు. అంటే ఇప్పుడు నార్మల్ గా మనం ఎలా చెప్తాం అంటే మనకు బేసిక్ గా మనకు వచ్చే టెండెన్సీయే నెగిటివ్ టెండెన్సీ. ఆడిపోయాడు, ఈడిపోయాడు, లేకపోతే ఇంకోటి అని చెప్పి మనం నెగిటివిటీనే ఎక్కువ ఎంబ్రేస్ చేస్తాం. కానీ ఇక్కడ ఆ మరణాన్ని నువ్వు అడ్రస్ చేయకుండా చనిపోయింది అని చెప్పావు. అది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అంటే అది ఫాదర్ క్యారెక్టర్ ని ఎన్హాన్స్ చేసింది. ఇప్పుడు నార్మల్ గా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ నష్టజాతకుడు, అప్పుడే చంపేశారు, అదే చనిపోయింది, పుట్టిన వెంటనే తల్లిని మింగేశాడు, ఈ టైప్ లో మాట్లాడతారు. బట్ నీకు ఆ క్యారెక్టర్ దగ్గరికి వచ్చేటప్పటికి నాకు ఆ న్యూయాన్స్ చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఇలాంటి డైలాగ్స్ కొన్ని ఉన్నాయి. అంటే డైలాగ్స్ చాలా అంటే లైక్ కొన్ని మనకి ఎలా అంటే ఇప్పుడు నువ్వు నమ్మే సిద్ధాంతాలు రాస్తావా, ఆర్ఎల్స్ కథకి ఇది అవసరం కాబట్టి ఇది పెట్టాలని చెప్పి పెడతావా నువ్వు? నో, ఆబ్వియస్లీ రాసేటప్పుడు మన సిద్ధాంతాలు ఆటోమేటిక్ వచ్చేస్తాయి. అంటే కట్ చేయడానికి ట్రై చేస్తాం కానీ బట్ రాసేటప్పుడు అవి వచ్చేస్తాయి. బట్ ఆ టైంకి ఏంటంటే ఇది చెప్పచ్చా ఈ క్యారెక్టర్ ద్వారా, లేదా ఈ సీన్ ద్వారా ఇది చెప్పచ్చా అని చెప్పి మాత్రమే నేను కట్ చేసుకుంటా. బట్ ఆబ్వియస్లీ నా ఓన్ పర్స్పెక్టివ్ వస్తుంది అనమాట అది రాసేటప్పుడు. అంటే అట్లీస్ట్ ఆ పెన్ పెట్టేటప్పుడు దాన్ని కట్ చేయడం లేదనేది ఆ సీన్ కి ఆ దీనికి కరెక్ట్ కాదని ఆలోచించడం అనమాట. యా, మీరు ఏదైతే చెప్పారో హైలైట్ చేశారో అది వెరీ కాన్షియస్ డిసిజన్. అది మేబీ చాలా మీకు కాన్షియస్ డిసిజన్. మేబీ మీకు ఇది Yeah. ఎవరు అది చెప్పారో. ఎవరు హైలైట్ చేయలేదు, థ్యాంక్స్. బట్ అది వెరీ కాన్షియస్ డిసిజన్. అంటే నాకు కావాలని చెప్పకూడదు. అది వినగానే నాకు అంటే నా థాట్ అక్కడికి వెళ్ళిపోయింది అనమాట. అంటే అరే భలే చెప్పాడు అని చెప్పి నేను మళ్ళీ వెనక్కి పెట్టి చూసాను. అది Yeah. అంటే ఇప్పుడు నార్మల్ గా నీకు ఒక సినిమా చూసి దాంట్లో ఒక హైలైట్ డైలాగులు చెప్పడం అనేది చాలా జనరల్ గా జరిగేది. కాకపోతే ఏంటంటే నాకు ఇలాంటి న్యూయాన్సెస్ నచ్చినాయి నాకు. అంటే రెగ్యులర్ గా వచ్చే డైలాగ్స్, ఆ విజిల్ మూమెంట్స్ అవన్నీ ఓకే, నాకు అంత పెద్ద ఇష్యూ కాదు అది. అంటే ప్రతి ఒక్కడు రాస్తాడు అవి. కానీ ఇలాంటి న్యూయాన్సెస్ అంటేనే గ్రేట్ రైటింగ్ చెప్తాయి నా ఒపీనియన్ లో. ఇంకో విషయానికి వస్తే డైలాగ్స్ లోనే ఇంకో డైలాగ్ ఏంటంటే నీకు డైలాగ్స్ కాదు, డైలాగ్స్ గురించి తర్వాత మాట్లాడదాం. మీరు ఒక క్యారెక్టర్ పెట్టారు జైల్లో, స్పెట్స్ పెట్టుకుని బుక్స్ చదువుతూ ఉంటాడు. అతని క్యారెక్టర్ నాకు అతని పెర్ఫార్మెన్స్ ఎందుకు నచ్చిందంటే అతను ఒక నిజంగా ఒక బుక్ చదివేవాడు ఎలా బిహేవ్ చేస్తాడు అనేది నాకు కనిపించింది అనమాట. అంటే లైక్ ఇప్పుడు అతను ఎప్పుడు ఒక ఐ కాంటాక్ట్ ఇచ్చి ఒక ప్రీచింగ్ చేస్తున్నట్టు ఎక్కడా చెప్పడు. జస్ట్ ఊహించుకుని మనసులో మననం చేసుకుంటా బయటికి ఒక వాక్యాన్ని మనం బయటికి చదివితే ఎలా ఉంటది అలా చెప్తాడు అతను. అది నాకు చాలా బాగా అనిపించింది అనమాట. ఈ న్యూయాన్స్ అనేది ఇలాంటి చిన్న చిన్న డీటెయిల్స్ ఎవరు ఎక్కువ ఇన్పుట్స్ ఇస్తారు మీ ఇద్దరిలో? యాక్చువల్లీ ఇన్పుట్స్ ఏముండదన్నమాట, ఇది ఆన్ సెట్ చేసేది. ఇన్పుట్స్ ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఆయన క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ ఎందుకంటే అది ఫస్ట్ ఇనిషియల్ డ్రాఫ్ట్ లో లేదు. ఆ తర్వాత రాసుకునేటప్పుడు ఏంటంటే మేము ఇది చెప్తున్నాం ప్రతి ఒక్కరికి, ఇది రెఫరెన్స్ అని చెప్తుంటే వాళ్ళందరికీ అనిపిస్తుంది ఇది ఎందుకు డైరెక్ట్ గా చెప్పేకూడదు ఆడియన్స్ కి అని చెప్పినప్పుడు వచ్చిన ఐడియా అనమాట. యాక్చువల్ మాకు ఇనిషియల్ డ్రాఫ్ట్ లో ఇది లేదు, ఇది డైరెక్ట్ రెఫరెన్స్ చిప్దామని. ఇనిషియల్ డ్రాఫ్ట్ అంటే నాకు నేను కూడా ఈ ఫిలిం లో పార్ట్ అవ్వాల్సింది. బట్ ఏంటంటే కొన్ని అనివార్య కారణాల వల్ల నేను వెనకడిగేయాల్సి వచ్చింది. నా ఛాన్స్ ఎవరో కొట్టేశారు. నేను నిరసన వ్యక్తం చేస్తున్నాను దీనికి ఖచ్చితంగా. ఓకే, లెట్ ఇట్ బి. సో ఆ విధంగా పుట్టుకొచ్చిన క్యారెక్టర్ అనమాట అది. సో అందుకే మేము అనుకున్నాం ఆయన క్యారెక్టర్ ఒక బ్యాక్ స్టోరీ ఉంటది, అది ఎక్కడ చెప్పలేదు. కానీ ఆయన ఒక కరుడు కట్టిన ఖైదీ, ఇంట్లో అందరిని నరికేసి తన ఒక ఒంటరివాడై వచ్చిన ఖైదీ అనమాట. ఆ రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటది అనేది ఇది. అందుకే నువ్వు మీరు చెప్పింది ఏదైతే ఉందో తన ప్రీచింగ్స్ లో ఉండకూడదు, తన ఓన్ ఎక్స్పీరియన్స్ నుంచి ఉన్నట్టు ఉండాలి అన్నట్టే. అంటే ఇప్పుడు నార్మల్ గా మనం మననం చేసుకుంటా కొన్ని మాటలు చెప్పినప్పుడు అది మనం ఐ కాంటాక్ట్ కంటే ఎక్కువ మనలో మనం ఎక్కువ చూసుకుంటాం మనం. అది కనిపించింది నాకు దాంట్లో. ట్రూ, అదే ఆ క్యారెక్టర్ అదే
ఆ క్యారెక్టర్ ఏంటంటే కొండబాబుకి చెప్తున్నాడు కానీ అది కొండబాబు చెప్తున్నట్టు కాదు, ఉమ్. తనకు తన తాను experience. చెప్పుకుంటున్నాడు అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నార్మల్ గా మీరు ఫస్ట్ 40 minutes లో ఈ ఫిలిం కంప్లీట్ చేద్దాం అని స్టార్ట్ చేశారు ఇనిషియల్ గా. ఇప్పుడు 1 hour ప్లస్ వెళ్ళింది. అసలు మీకు నార్మల్ గా కొన్ని సీన్స్ ఫిల్లర్ సీన్స్ పెట్టాలి అని చెప్పి అనిపించిందా, లేకపోతే అసలు ఏంటి అసలు మీ ఫిల్లర్ సీన్ పెట్టాలంటే నిజంగా పెడతారా, అసలు ఏంటి ఫిల్లర్ సీన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? నేనైతే దానికి కంప్లీట్లీ నో అనమాట. ఫిల్లర్ సీన్స్ అసలు కొంచెం కూడా నాకు ఇష్టం ఉండదు. ఇష్టం అంటే లాజికల్ గా కన్విన్స్ అవ్వను అనమాట. సో అది ఇప్పుడు వద్దాను. దీనికి కూడా అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం అసలు మార్చొద్దు, ఇక్కడ ఏమైనా ఎక్స్టెండ్ చేయొచ్చు అంటే వాడు జైలుకి వెళ్ళిన తర్వాత అదొకటే మనం ఒక ఓల్డ్ లా ఉంచేసాం. అది ఎక్కడ ఏం జరిగింది అనేది ఎక్కడ చెప్పలేదు కాబట్టి అదే చెప్తామని తీసుకున్నాం తప్ప క్లైమాక్స్ అదే, స్టార్టింగ్ అదే, ఏమైనా ఈ మధ్యలో మారాలి తప్ప ఇంకా మారకూడదని. సో ఫిల్లర్స్ అనేవి అక్కడ అనుకోలేదు అన్నమాట. నాకు అది నాకు ఇష్టం కూడా ఉండదు అనమాట. సో ఇందులో ఫిల్లర్స్ లేవు. కాకపోతే ఏంటంటే మీరు లెంత్ పెంచుతున్నప్పుడు ఖచ్చితంగా మనకు వచ్చే థాట్ ఏంటంటే ఇక్కడ ఏదో పెట్టేద్దాం అనే థాట్ వస్తుంది చాలా మందికి. ఇప్పుడు నార్మల్ గా చాలా సినిమాలు మనం థియేటర్కి వెళ్ళి చూస్తాం. థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు ఒరే ఇది 20 నిమిషాలు షార్ట్ ఫిల్మ్ లో తీయాల్సింది 2 గంటల సినిమా తీసాడు అన్న ఫీలింగ్ వస్తుంది కొన్ని సినిమాలు చూసినప్పుడు. ఇప్పుడు మీకు ఇందులో స్కోప్ అయితే కనపడుతుంది. నాకు కొన్ని సీన్స్ ని ఇంకా ఎక్స్టెండ్ చేయొచ్చు అనిపించింది ఈ ఫిలిం లో బేసిక్ గా. అది మీరు బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ వల్ల ఆగిపోయి ఉండొచ్చు, మేబీ సమ్ వాట్ ఎవర్ ద రీజన్స్ మేబీ. అంటే నువ్వు లెంత్ పెంచాలనుకున్న చిన్న పాయింట్ బేసెస్ కూడా పెంచవచ్చు. కాకపోతే ఏంటంటే ప్రాపర్ గా కన్వే చేస్తామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇందులో నాకు ఇనిషియల్ స్టేజ్ నుంచి నాకు ఉన్నాను కాబట్టి నాకు 40 minutes అనుకున్నది 1 hour ప్లస్ వెళ్ళింది అని నాకు తెలిసింది. ఇప్పుడు ఒక అవుట్ సైడర్ గా చూస్తే ఇందులో ఫిల్లర్స్ పెట్టాడని ఎవరికి అనిపించదు. అంటే ఐ మీన్ ఇంకా ఎక్స్టెండ్ చేశారన్న ఫీలింగ్ కూడా ఎవరికి రాదు. అంటే లైక్ ఒక ఫ్లో ఉంది కాబట్టి. సో దాని గురించి అంటే ఫిల్లర్స్ గురించి నీ ఒపీనియన్ అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల చాకరీలో నేను నమ్మకం గెలుచుకోలేకపోయానని చెప్పి అంటాడు. ఆ డైలాగు అసలు రియల్ లైఫ్ ఇన్ఫ్లుయెన్సా లేకపోతే ఆ క్యారెక్టర్ డ్రివెనా అసలు ఏంటి? అది రియల్ లైఫ్ ఇన్ఫ్లుయెన్స్ అయితే కాదు, కంప్లీట్ క్యారెక్టర్ డ్రైవ్ అనేది. అంటే అది రాసింది కూడా ఆన్ పేపర్ కాదు, కంప్లీట్ ఎడిట్ అయిపోయిన తర్వాత వాయిస్ ఓవర్స్ రాస్తున్నప్పుడు రాసింది అనమాట అది. సో కంప్లీట్ ఆ కథ చూస్తున్నప్పుడు మాకేమనిపించింది అనేది రాసాం అనమాట. యా, అసలు మీరు ఇప్పుడు యాస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ ఉంటారు ఇప్పుడు నాకులాగా, లేకపోతే ఇప్పుడు ఒక కెమెరా పట్టుకుని అప్పుడే ఒక చిన్న ఫోన్ తీసుకుని సినిమా తీసేద్దాం. లేదు అంటే నువ్వు ఆల్రెడీ ఇప్పుడు నువ్వు అంటే మనకి ఏంటంటే మనం చేసి దాన్ని సక్సెస్ఫుల్ గా బయటికి తీసుకెళ్లిన తర్వాత ఇంకా యు ఆర్ నాట్ ఇన్ ఏ దట్ స్మాల్ లీగ్. అదైతే ఖచ్చితంగా షూర్. అది ఇప్పుడు నేనంటే ఒక 10 minutes షార్ట్ ఫిల్మ్ చేశాను, ఒక 15 minutes షార్ట్ ఫిల్మ్ చేశాను. ఇప్పుడు నా దగ్గర స్టోరీస్ ఉన్నా కానీ మన గోడ మీద ఉన్న కథలో లేకపోతే మన బ్రెయిన్ మీద ఉన్న కథలో జనాలకి ఉపయోగం ఉండదు. అంటే ఎవడో మనల్ని దాన్ని చూసి జడ్జ్, మనం ఏదైతే రిలీజ్ చేస్తాం దాన్ని చూసి జడ్జ్ చేస్తారు. సో ఒక యాస్పైరింగ్ ఫిల్మ్ మేకర్ ఇప్పుడే చిన్న కెమెరా పట్టుకుని లేకపోతే ఒక ఫోన్ పట్టుకుని సినిమా తీద్దాం అనుకుంటాడు. ఆడికి నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి అండ్ ఎలా అప్రోచ్ అవ్వమంటావు అది చెప్పు నాకు. అప్రోచ్ అవ్వడం ఎలాంటి దానికి నేను కామెంట్ చేయలేదు, ఎందుకంటే నేను ఫస్ట్ చేయలేదు కాబట్టి. అప్రోచ్ ఆ రోలెట్ చూసిన తర్వాత అవకాశం వచ్చింది. నీకు నా క్వశ్చన్ నేను ప్రాపర్ గా కన్వే చేయాలి, నేనే ప్రాపర్ కన్వే చేయాలి. అంటే నేను అప్రోచ్ అవ్వడం ఇన్ ద సెన్స్ నువ్వు వెళ్ళి ప్రొడక్షన్ హౌస్ లకు అప్రోచ్ అవ్వడం గురించి నేను చెప్పట్లా. అసలు నువ్వు ఫస్ట్ ఒక కెమెరా పట్టుకున్నవాడు ఆడికి మైండ్ లో చాలా హెసిటేషన్స్ ఉంటాయి. ఆడు ఇప్పుడు నార్మల్ గా నువ్వు ఒక 2-3 షార్ట్ ఫిల్మ్స్ తీసిన తర్వాత నీకు వెళ్ళాలనుకుంటే వెళ్తావు, లేకపోతే లేదు. అసలు ఫస్ట్ అంటూ ఇంటూ ది సినిమా వరల్డ్ రావాలనుకుంటే ఒక షార్ట్ ఫిల్మ్ త్రూనే రావాలి. ఎవరు వచ్చినా ఇప్పుడు ఎవడైనా సరే డెమో ఫిల్మ్ పట్టరమంటాడు, లేకపోతే నువ్వు ఏ షార్ట్ ఫిల్మ్స్ తీసావంటాడు. అసలు ఈ షార్ట్ ఫిల్మ్ వరల్డ్ లోకి ఎంటర్ అవ్వాలన్నా సరే వాళ్ళకి నువ్వు ఎలాంటి సజెషన్ ఇస్తావు? అది నా ఓన్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తా. నేను 2 types చూసా. ఒకటి నేను, ఇంకోటి నా దగ్గరికి వచ్చి తెలిసిన మెసేజ్ చేసిన వాళ్ళు కొంతమంది. ఫస్ట్ ఏంటంటే రిజల్ట్, ఇది చేసిన తర్వాత ఎన్ని వ్యూస్ వస్తాయి, ఎన్ని లైక్స్ వస్తాయి, లేదా జనాలు పొగుడతారా, తిడతారా, లేకపోతే ఓ సూపర్ ఫిల్మ్ అంటారా, ఇది తీసేయాలి ఫస్ట్. ఫ్రాంక్లీ స్పీకింగ్ బ్రో, ఇప్పుడు దాకా నేను తీసిన అన్నిటిలో ఇప్పుడు వచ్చింది హైయెస్ట్ వ్యూస్ అనమాట. ముందన్ని
లేదా డెజాబు మేబీ 30K ప్లస్. అప్పుడు దాకా మినిమం 10K కూడా పాస్ అవ్వలేదు. ఒక ఫస్ట్ 2-3 షార్ట్ ఫిల్మ్స్ వరకు మైండ్ ఉండే ఏంటి నేను చేస్తుంది కనీసం జనాలు చూస్తున్నారా నచ్చట్లేదు అని చెప్పి. ఆ తర్వాత మైండ్ లో నేను చేస్తుంది నా కోసం, నేను నేర్చుకోవడం కోసం. సో ఫస్ట్ ఇది తీసేయాలి, ఆ మైండ్ లో రిజల్ట్ అనేది పక్కన పెట్టేయాలి. అది నా ఓన్ ఎక్స్పీరియన్స్. సెకండ్ ఏంటంటే చాలా మంది ఏమంటారంటే ఫిల్మ్ చేస్తే చాలా క్వాలిటీగా తీయాలి, చాలా క్వాలిటీ ఫ్రేమ్ ఉండాలి, చాలా క్వాలిటీ కెమెరా ఉండాలి, అది చూసిన వెంటనే జనాలు మైండ్ బ్లోన్ అవ్వాలి, ఇట్లా చెప్తారన్నమాట. లేదు, నీకు సినిమా తీయాలంటే తీసే, కెమెరా పెట్టుకో, ఫోన్ పెట్టుకో, తీసే, లాస్ట్ లో నీ పేరు వేసుకో, ఫిలిం అని చెప్పి నువ్వు డైరెక్టరే. అంతకన్నా నువ్వు క్వాలిటీ తీయాలి ఎన్ని మైండ్ లో పెట్టుకున్నావు నువ్వు ఎప్పటికీ ఇంక ఫిలిం తీయలేవు. అదే ఆలోచిస్తున్నట్టే. అంటే ఇప్పుడు నార్మల్ గా నేను కూడా ఇప్పుడు నేను కూడా ఇప్పుడు భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటది, కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన అని. అది నేను పక్కగా ఫాలో అవుతాను. అంటే లైక్ నేను తీసే షార్ట్ ఫిలిమ్స్ కొన్ని ఓన్లీ నా పిచ్చ కోసం తీసుకుంటాను. అంటే నేను జనాలను మెప్పించడానికి ఇప్పుడు వరకు ఏది తీయలేదు, ఇక ముందు కూడా తీయను. నేను బేసిక్ గా నేను తీసేది జనాలకు నచ్చాలనుకుంటాను, కానీ నచ్చడం కోసమే తీయను నేను. ఈవెన్ నేను చెప్పినా గానీ ఇప్పుడు నన్ను కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు, బ్రో మీ దగ్గర అంటే కెమెరా ఉంది బ్రో, లేకపోతే ఇంకోటి ఉంది బ్రో అంటాడు. అసలు ఏమీ లేనప్పుడు కూడా నేను షార్ట్ ఫిల్మ్స్ తీసాను. అది నా వరకే ఉండిపోయినాయి. అది మీ దాకా రాలేదు అంతే. లైక్ ఏంటంటే మా ఫ్రెండ్ ఐఫోన్ ఉంటే, అది నేను ఇక్కడ కూడా లేను, యుక్రెయిన్ లో ఉన్నాను. యుక్రెయిన్ లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ దగ్గర ఐఫోన్ తీసుకుని ఒక మలయాళీ పర్సన్ పెట్టుకుని అతనికి యాక్టింగ్ జస్ట్ మాంటేజెస్ తీసుకుని నేను వెనకాల డైలాగ్ డబ్బింగ్ తెలుగులో చెప్పుకుని అలా చేశాను. అంటే నీ మైండ్ లో తీయాలి అనుకుంటే తీయ అంతే. నువ్వు ఆడేదో చూస్తాడో ఈడేదో చేస్తాడంటే అది ఎప్పటికీ అవ్వని పని. సో అదనమాట. ఇప్పుడు కొంచెం జనరిక్ క్వశ్చన్స్ అడుగుతాను. అంటే నిన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఫిల్మ్ మేకర్స్ ఎవరు బ్రో? నీకు కూడా ఈ క్వశ్చన్. నాకైతే నేను అంత స్ట్రాంగ్ గా చెప్పలేను. సినిమాలు చూస్తూ పెరుగుతూ ఏది ఇన్ఫ్లుయెన్స్ అనేది కూడా చెప్పలేను. అది చాలా కష్టం. ఫిలిం మేకర్స్ అంటే చాలా మంది ఉన్నారు, చాలా అంటే చాలా మంది ఉంటారు. కే విశ్వనాథ్ గారు అంటే నాకు బీభత్సమైన ఇష్టం అన్నమాట. ఫస్ట్ అంటే నాకు ఆయన సినిమాలు చూసినప్పుడు సినిమా ఈజ్ అన్ ఆర్ట్ అంటాం కదా, అది ఆయన సినిమాలు చూస్తే అది ట్రూ అన్న సెన్స్ వస్తుంది. అది దీని పరంగా. సో నోలన్ గారు, ఐ మీన్ సుకుమార్ ఫస్ట్ అసలు అరే ఎట్లా మైండ్ బ్లెండింగ్ సినిమాలు తీయచ్చా మన తెలుగులో అన్న సుకుమార్, నోలన్ ఉన్నారు. ఇంకా చంద్యాల గారు రైటింగ్, నాకు చంద్యాల గారు రైటింగ్ అంటే దేవస్వమైన ఇష్టం అనమాట. ఈవి సత్యనారాయణ గారు వేసే టైటిల్ కార్డ్స్ అది ఎంత కొత్తగా వేయచ్చు. సో చాలా మంది ఉన్నారు. సో నోలన్ ఆబ్వియస్లీ ఇప్పుడున్న జనరేషన్ కింద నోలన్ అలా ఉంటాం కదా, సో ఆ విధంగా ఆయన ఇలా చాలా మంది ఉన్నారు. టాప్ ఆఫ్ ది మైండ్ అనగానే కొంతమంది వస్తారు, లైక్ వాళ్ళ గురించి అడుగుతున్నాను అనమాట. అంటే ఖచ్చితంగా మనం ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ లోంచి కూడా ఒక షార్ట్ ఇన్స్పైర్ అయి చేస్తాం, అది కూడా మనం ఆ పర్సన్ నుంచి ఇన్స్పైర్ అయినట్టే. కానీ మనకి టాప్ ఆఫ్ ది మైండ్ అన్నప్పుడు మనల్ని కొద్దిగా ఎక్కువ ఓవర్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు ఉంటారు మనల్ని, అంటే మనం కెమెరా పట్టుకునేలా చేసిన వాళ్ళు, వాళ్ళ గురించి అడుగుతున్నాను అనమాట. సో అది వీలే రాసేటప్పుడు వీలే. అండ్ నీకు ఒక ఎప్పుడైనా సరే ఒక టాప్ 5 ఫిలిమ్స్ నిద్రలో చెప్పమన్నా సరే ఎలాంటి ఫిలిమ్స్ చెప్తావు? అంటే నీకు నచ్చే ఫిలిమ్స్. నేను ఇప్పుడు వచ్చి ఆరెంజ్ దగ్గర 20 times చూసాను అనమాట. ఓకే. అపరిచితుడు, నువ్వు వస్తాను అంటాను. ఓకే. ఎక్కువ సార్లు చూసింది ఇది కాబట్టి బొమ్మరిల్లు, ఓకే, ఇవి చాలా ఎక్కువ సార్లు చూసింది అనమాట. ఇవి కాకుండా అంటే నన్ను ఎప్పుడు చూసినా కొత్తగా అనిపించి ఇన్సెప్షన్ ఒకటి, ఎప్పుడు చూసినా సరే ఏదో కొత్తగా పాయింట్ అనిపిస్తుంది. సో ఇవి చెప్తారు. ఇంకా చాలా ఉన్నాయి, బట్ మైండ్ లో మీరు అన్నట్టు జస్ట్ అడగగానే గుర్తొచ్చేవి అనమాట. ఓకే. ఫేవరెట్ బుక్స్ చదువుతానని చెప్పావు కదా, ఫేవరెట్ బుక్స్ ఏంటి? ఒకప్పుడు ది ఆల్కెమిస్ట్ అనేది ఫేవరెట్ ఉండే. రీసెంట్ గా ఒక బుక్ చదువుతూ కళ్ళని నీళ్ళు తిరిగేసాయి అనమాట. ఐ మీన్ సారీ రాంగ్ గా నేను ప్రొనౌన్స్ చేస్తే, ఎద్దనప్పుడు సులేచనారాయణ రైటర్, మన తెలుగు రైటర్, ఆవిడ రాసింది పార్దు అనే ఒక నవల అనమాట. ఓకే. దగ్గర ఇప్పుడు నేను చాలా మందికి సజెస్ట్ చేసిన ఇది చదవండి అని చెప్పి, నా దగ్గర బుక్ కూడా ఇచ్చింది అనమాట. పార్దు బాగా కదిలించింది. ఓకే ఓకే, నేను ఇప్పుడు వింటున్నాను. సో వెరీ ఫస్ట్ నవల్ అనేది వీళ్ళని ఏం చేద్దామని చెప్పి అండమూరి వీరేంద్రనాథ్ గారు రాసింది. నాకు అసలు నవల్ అనేది పరిచయం అయింది ఆ నవల్తో. సో అది బట్ రీసెంట్ గా పార్దు. ఓకే ఓకే.
ఈ రెండేనా ఇంకేమైనా ఉన్నాయా? అంటే అంటే దాన్ని గట్టిగా మధ్యలో చిన్న చిన్న చదివాం కానీ అది ఆ మహాప్రస్థానం అనేది ఉమ్, ఒక లోపలిది ఒక భావం కలుగుతుంటది కానీ నేను మరి అంత ఇది కాదు కాబట్టి బట్ ద వే రైటింగ్ నాకు చాలా ఇష్టం. మహాప్రస్థానం నేను ఒక 30 సార్లు చదువుకుంటాను నేను. అంటే నాకు ఎప్పుడు చదివినా చదువు. కొత్త ఎప్పుడు చదివినా కొత్త థాట్ ఒకటి తీసుకుని దాని నుంచి నీలో ఆ భావాలు కనిపిస్తాయి బ్రో, సో పర్లేదు, నీకు అది ఇష్టమైన ఉంటుంది. నేను నేను ఏమన్నా విప్లవ వీరుని ఏంటి? కాదు బట్ మాటలు. యా అదే ఇంకేమున్నాయి, అంతే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. నాకు ఒక సజెషన్ ఇవ్వాలంటే ఏం సజెషన్ చేస్తావు? అంటే నీకు నేను పర్సనల్ గా తెలుసు, ఒక ఫిల్మ్ మేకర్ గా తెలుసు. ఇప్పుడు నా ఛానల్ కానీ నా గ్రోత్ కానీ అరల్స్ నాకు ఏదన్నా ఒక సజెషన్ ఇవ్వాలంటే ఏం సజెషన్ ఇస్తావు? రాంగ్ గా తీసుకోగలను. రాంగ్ ఏం తీసుకోండి, దాంట్లో ఏముంది. ఇప్పుడు నీ సజెషన్ అనేది నాకెప్పుడు ఏమనిపిస్తుంది అంటే యువర్ సో ఇన్స్టింక్ట్ అనమాట. అంటే ఆ టైంకి అనిపిస్తే లేదు చేసేద్దాం ఫస్ట్ అన్న దీంట్లో ఉంటాం అనమాట. సో నాకు అనిపిస్తుంది అంటే మేబీ ఒక్కసారి ఆలోచించి ఓకే ఇది మనం చేసేద్దాం అని ముందుకు వెళ్ళిపోతే చేసి తిరిగి వచ్చేస్తే బెటర్ ఏమో అన్న ఇదనమాట. అది అది డోంట్ టేక్ మీ రాంగ్, బట్ చాలా ఇన్స్టింక్టివ్ ఉంటాం అనమాట. చేసేద్దాం అంటే చేసేద్దాం అన్నట్టు. తప్పేం లేదు. అంటే బేసిక్ గా నేను అలాగే ఉంటాను. కొన్ని వర్క్ అవుతాయి, కొన్ని ఫెయిల్ అవుతాయి. ఓకే, అంటే నేను అలాగే ఉంటానంటే నువ్వు నీ సజెషన్ తీసుకోవట్లేదని నా జనరిక్ గా నేను అలాగే నా బిహేవియర్ ప్యాటర్న్ అలాగే ఉంటది. బట్ ఇప్పుడు నేను కొద్దిగా చేంజ్ చేసుకున్నాను. అంటే కన్సిస్టెన్సీ మీద ఒకటి పట్టుకున్నాను అంటే ఎంత కష్టమైనా చెయ్యాలి, ఎంత లేట్ అయినా దాన్ని పూర్తి చేసే. ఎందుకంటే ఆ మధ్యలో ఒకటి వచ్చేవి థ్రెడ్స్ లో ఒకటి రాసి పెట్టేవాడు అనమాట. అది కాన్స్టెంట్ గా వస్తాయి అన్నట్టు ఎక్స్పెక్ట్ చేశారు. ఓ దగ్గర ఒక 1 month వచ్చే కాన్స్టెంట్ గా, తర్వాత ఆగిపోయాయి అనమాట. సో బై ఎందుకు అన్న ఇది వచ్చింది అనమాట. ఆ తర్వాత మళ్ళీ రీసెంట్ గా ఆకర్షణ చుక్కలు అనేది నాకు చాలా బేసిక్గా ఇది చెప్తాం అనుకున్నా, లోపల ఒక జెలసీ వచ్చింది అనమాట. సరే నేను కూడా బుక్ రాద్దాం అనుకున్నా, నేను ఇంకా అక్కడ ఆగిపోయిన ఈయన రాసి పబ్లిష్ కూడా చేస్తాడు అన్న. నాకేమనిపిస్తుంది అంటే షార్ట్ ఫిల్మ్స్, ఇండిపెండెంట్ ఫిల్మ్స్ ఓకే, బట్ ఒక రాసి బుక్ రాసి దాన్ని పబ్లిష్ చేయడం అంటే అసలు ఒరిజినల్ ప్రొడక్ట్ అన్న ఫీలింగ్ నాకు ఉంటది. అంటే నాకు చాలా ఎక్కువ నాకు ఫీలింగ్ ఉంటది అనమాట. నాకు కూడా అదే ఫీలింగ్. అది నువ్వు రాసి పబ్లిష్ చేసేసరికి అది నేను ఎక్కడ వెనక్కి వెళ్ళిపోయినా అనమాట. లేదు బ్రో, దాని గురించి తర్వాత చెప్తా. అది మనం ఇది అయ్యాక చెప్తా. అది దాని గురించి నా నేను చదవలేదని అనుకుంటే పొరపాటు, నేను చెప్పలేదు అంతే. నేను అంటే నేను ఆ బుక్ రాసి 7 years అయింది. నువ్వు నన్ను అనుకుంటున్నావు నువ్వు. నేను చాలా ప్రోకాస్టినేట్ చేసి ఇప్పుడుకి చెయ్యకుండా ఇంకా ఇంట్లో పెట్టుకుంటే దీనివల్ల ఉపయోగం ఏముందో రాసి ఎంత మంచి బుక్ రాశాను. అంటే లిటరల్లీ నాకు పర్సనల్ గా నాకు చాలా బాగా నచ్చింది ఆ బుక్. అంటే ఇప్పుడు మనం రాసిన అన్ని మనకు నచ్చేవు, మన ఇన్స్టింక్ట్ లో కొన్ని రాసుకుంటూ వెళ్ళిపోతాం. బట్ ఓకే, కానీ కొన్ని మనల్ని మన మైండ్ లో ఒక స్థానం సంపాదించుకుంటాయి. ఈవెన్ దో అది మన వర్క్ అయినా కానీ మనకు కొద్దిగా అరే మనం మంచి పని చేసాం, ఒక మంచి ప్రొడక్ట్ ఒక బయట తీసుకెళ్ళాం అనే ఫీలింగ్ ఉంటుంది కదా. అలాంటి ఫీలింగ్ అనమాట నాకు ఆకర్షణ చుక్కలు అయితే. నాకు ఏదైతే జెలసీ అనిపించింది, మై ట్రూ ఫీలింగ్ చెప్పాలంటే దాని గురించి. అందుకే నేను అది ఒకటి అడ్డిందేమో ఎంత ఇమీడియట్ గా ఫోన్ చేసి చెప్పడానికి. లేదా అలా ఏమి ఉండదు. ఎండింగ్ నోట్ ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పు బ్రో. ఎండింగ్ నోట్ అంటే సినిమా గురించి అంటున్నారా లేకపోతే ఇంకేమన్నా జనరల్ గా? నీకు జనరల్ గా అసలు నీకు మొత్తం నీ మైండ్ లో ఏదో ఉందో అది చెప్పి. అసలు బ్లాంక్ చేసేసుకో నీ మైండ్ ని. ప్రస్తుతానికి బ్లాంక్ ఉందన్నమాట, అందుకే నేను ఆలోచిస్తున్నా అనమాట మూవీ గురించి చెప్పలేదు, దేని గురించి చెప్పాలని. బట్ ఒకటి అంటే జనరల్ గా ఏం చెప్పాలంటే, ఇది చాలా మంది చెప్తా, చాలా మంది నన్ను ఊరికి ఇది చూస్తే మెసేజ్లు చేస్తుంటారు ఇన్స్టాలో, అన్న నాకు ఫిల్మ్ మేకర్ అవ్వాలని. నేను చెప్తారే నేనే ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్, నేను నీకు సజెషన్ ఇచ్చేంత, లేదా నీకు నేను అసిస్టెంట్ డైరెక్టర్ కింద జాయిన్ చేసుకునేంత తోపు డైరెక్టర్ నేను కాదు. ఫస్ట్ అది అయ్యేటప్పుడు నేను పిలుస్తాను చెప్తాను. ఈవెన్ నాకు కూడా అదే ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఎవడైనా బ్రో నీ టీమ్ లో జాయిన్ అవుతానంటే అసలు ఫస్ట్ మనకి ఆడ ఎక్కడి నుంచి వస్తున్నాడో ఏంటి అది ఏం తెలియదు. అసలు టీం తీసుకోవాలంటే మనకైతే ఇండివిజువల్ లెవెల్లో కనెక్షన్ ఉండాలి బేసిక్ గా. అండ్ మనం ఇప్పుడు అక్కడ ఎక్కడి నుంచో వచ్చినోడిని మనం పెట్టుకుని మనం మెయింటైన్ చేసి మనకు అతనికి నేర్పించి
మనం అంత నాలెడ్జ్ బేస్ గానీ అంత యా రిసోర్స్నెస్ గానీ మన దగ్గర ఉండవు బేసిక్ గా. మనం ట్రూ. ఇండిపెండెంట్ గా చేస్తున్నప్పుడు. సో యా ఎగ్జాక్ట్లీ. నాది కూడా అదే అన్నమాట. అది నాకు అది అనిపించి సో సో అన్న ఇలా నా దగ్గర మంచి కథలు ఉన్నాయి ఇది అని చెప్తే నాకు అనిపిస్తుంది తీసే అబ్బా దానికి టీం అక్కర్లేదు, నీ దగ్గర ఫోన్ ఉంటే తీసే తర్వాత చూసుకోవచ్చు, కావాలంటే నువ్వు దాన్నే మళ్ళీ రీషూట్ చేయొచ్చు నీ దగ్గర రీసెర్చ్ అవును, వచ్చిన తర్వాత. అంతే కదా, అంతే మేబీ కదా. మేబీ ఇక్కడ ఇంకోటి చెప్తా. తన పర్స్పెక్టివ్ లో తను చెప్తున్నాడు కదా, మన దగ్గర కథ ఉంటే తీసేయాలి, ఆలోచించకూడదు అని చెప్పేసి. సో తను అలా చేసుకుంటూ వచ్చాడు. బట్ తీసేసిన తర్వాత దాని నుంచి లెర్నింగ్స్ కూడా తీసుకున్నాడు. Yeah. ఇప్పుడు ఐ మీన్ టు బి హానెస్ట్, జబర్జంగిలో షూట్ మొత్తం అయిపోయిన తర్వాత తన ప్రీవియస్ షార్ట్ ఫిల్మ్స్ 13 12 ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేదు, 13 షార్ట్ ఫిల్మ్స్ నుంచి ఏదో క్రాఫ్ట్ గురించి నేర్చుకుంటూ వచ్చింది. సో అది నేర్చుకోవడం ఎంత వర్కౌట్ అయిందంటే, షూటింగ్ చేసేసి వచ్చి ఎడిటింగ్ టేబుల్ కి వచ్చేసరికి తను ఒక మాట అన్నాడు, ఈ లెర్నింగ్స్ ఎంత బాగా వర్కౌట్ అయ్యాయి అంటే, మనం సబ్ కాన్షియస్ గా ఎలివేషన్ కి ఏం పెట్టాలి అంటే పర్స్పెక్టివ్. ఇప్పుడు ఎలివేట్ చేయాలంటే కెమెరా యాంగిల్ లోవర్ లో పెట్టాలి, డైరెక్ట్ కాన్వాయ్ అయితే మిడిల్ లో పెట్టాలి. సో ఇది నేను నేర్చుకున్నది ప్రీవియస్ గా, కానీ ఇది ఇక్కడ కాన్షియస్ ఎఫర్ట్ అవ్వలేదు. అది ఐ మీన్ కాన్స్టెంట్ లెర్నింగ్ అవడం వల్ల ఇది సబ్ కాన్షియస్ గా వర్కౌట్ అయింది. అంటే తీసేయి, నీ దగ్గర ఏది ఉంటే అది తీసేసాయి, కానీ డెఫినెట్ గా అది వర్క్ అయినా వర్క్ అవ్వకపోయినా సరే దాని నుంచి లెర్నింగ్ అయితే తీసుకో. ఖచ్చితంగా గ్రోత్ అనేది ఇమీడియట్ గా రాదు, ఈ ఫ్యాక్ట్ యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళు అంతే. అంతే, అది ఫ్యాక్ట్. అది తన జర్నీ నుంచి నా పర్స్పెక్టివ్ లో చెప్తున్నా, నేను చూసిన పర్స్పెక్టివ్, బయట పర్స్పెక్టివ్ నుంచి తన జర్నీ ఇది యాక్చువల్ గా. అది తన పాయింట్, తన జర్నీ యాక్చువల్ గా. అంతే ట్రూ. మనం చేస్తే నేర్చుకోలేము బ్రో. చేసినంత వరకు అది ఎట్లా ఉంటదంటే అలా కథలానే ఉంటది అన్నమాట. చేసిన తర్వాతే నీలో నిజంగా అది ఉందా లేదా అన్న థింగ్ తెలుస్తుంది అన్నమాట. బ్రో అది నేను జనరల్ చెప్పాలనుకుంది. నువ్వు నాకు ఏమైనా సజెషన్ ఇవ్వాలంటే ఏమిస్తావు బ్రో? నేనా? నువ్వు ఆల్రెడీ ఇస్తావు కదా. నేను సజెషన్స్ ఏమున్నాయి, ఐ మీన్ టు బి ఆనెస్ట్ సజెషన్స్ ఇచ్చుకునేంత ఎక్స్పీరియన్స్ లేదు, అంత ఎక్స్పోజర్ లేదు. అది ఐ మీన్ అందరం పియర్స్ యాక్చువల్ గా ఇప్పుడు, అంటే సజెషన్స్ ఏం లేదు, వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అదే ఓకే బ్రో, నువ్వు చెప్పు బ్రో. ఏంటి సజెషన్స్? లేదు అంటే బేసికల్ నేను ఎందుకన్నా ఇంత ఇన్స్టింక్ట్ అది కూడా, ఐ నో యువర్ రైటింగ్ క్యాపబిలిటీ. నీకు చాలాసార్లు చెప్పా కూడా బ్రో, ఈ ఈవెన్ థెరపీలో ఓపెనింగ్ డైలాగ్ ఉంటది శివుడి మీద. అవునవును, అది చదివిన వెంటనే చెప్పా ఆ రోజు, బ్రో ఇలా ఎలా రాసావు అంటే, ఇంత తెలుగు ఇంత ఇది ఎట్లా బ్రో అని చెప్పి. సో ఆ తర్వాత ఈవెన్ కొన్ని సాంగ్స్ రాసినప్పుడు అలా ఇది అని చెప్పి, ఈవెన్ ఆఖరి శిరాచక్రులు కూడా చదువుతున్నప్పుడు నువ్వు ఎందుకు బేసికల్ తను మనవాడే కదా, సినిమాటోగ్రఫీ కూడా చేసుకుంటాడు, ఎన్ని చేసుకుంటాడు కదా. ఎందుకని ఆగిపోవడం? మేబీ ఈ ఇన్స్టింక్ట్ వల్ల ఓకే ఇప్పుడు నేను చేయాలి చేసేద్దాం అనుకోకుండా మేబీ కొంచెం ఆగి చేస్తే మేము ఇప్పటికి తెరకి వచ్చేసేదేమో అన్న ఒక చిన్న ఇది ఉంటుంది అప్పుడప్పుడు.